సిపిఎం కేరళకు సంబంధించి పొలిట్ బ్యూరో నియామకాన్ని వాళ్ళ లాంగ్వేజ్లో అవైలబుల్ పొలిట్ బ్యూరో అంటారు. కాంగ్రెస్ ఆ పరిస్థితికి వచ్చేసి ఏం చేయలేకపోతున్నారు. సిపిఎం ఇప్పుడు కాంగ్రెస్ పినరాయిని ఓడించడానికి ఏ పరిస్థితుల్లో లేరు. కామ్రేడ్లు, జోహార్ కామ్రేడ్లు ఇట్లాంటి ఏవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ పార్టీలోని? మా దగ్గర కూడా 2 చికెన్ లెక్కలు ఉన్నాయి మీకు సైడ్ కట్ చేయడానికి. ఈ రాహుల్ గాంధీకి ఉన్న గౌరవ్ గొగోయ్కి క్లోజ్ రిలేషన్షిప్ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు మర్చిపోండి, యుఎస్కి వెళ్తున్నారంటే యూ కీప్ యువర్ నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్ పవర్డ్ బై ఆయుర్వే. మనకు దైనందిన జీవితంలో ఒత్తిడితోటి అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయుర్వే వెల్నెస్ సెంటర్కి వెళితే అనేక పరిష్కార మార్గాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ప్లీజ్ విజిట్ ఆయుర్వే గచ్చిబౌలి. ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 148వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో చాలా కీలకమైన కొన్ని పరిణామాల గురించి డిస్కస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, మనకు అనేక విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సో సురేష్ గారు, ఫస్ట్ అంశము సిపిఎం పార్టీకి సంబంధించి మీరు కేరళ సిపిఎమా, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ భావజాలం అనాల్సిన పరిస్థితి వచ్చిందంటే సిపిఎం అనేది ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సిగ్నిఫికెన్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పట్టు కానివ్వండి, అట్లీస్ట్ బంగాల్లోనన్నా ఉన్నట్టు దాకా ఉండేది, బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు కేరళకే పరిమితమైన పరిస్థితి. ఈవెన్ కేరళలో కూడా ఇప్పుడు ఈ పొలిట్ బ్యూరో నియామకాలు ఇవి చేస్తున్నారు. దీంట్లో కూడా వివాదం చెలరేగుతోంది. ఒకసారి సిపిఎం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంఏ బేబీ అతన్ని జనరల్ సెక్రటరీగా నియమించారంటున్నారు. నిజానికి సిపిఎం పార్టీలో జనరల్ సెక్రటరీలు, పోలిట్ బ్యూరోలు వీటిల్లో ఉండే వ్యక్తులకి ఒక ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది అని వింటుంటాం. సీనియర్ నాయకులు ఉన్న నేపథ్యాలు ఉన్నాయి. నిజానికి సీనియర్ నాయకులు అని అంటున్నాం కానీ వాళ్ళందరినీ ఎవరు గుర్తుంచుకున్న వాళ్ళు లేరు ఈరోజు. కానీ బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చేసిన నష్టం కూడా ఈ దేశానికి చాలానే ఉంది, అది వేరే విషయం. బట్ ఎస్, సిపిఎం కేరళకు సంబంధించి పొలిట్ బ్యూరో నియామకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు మనం డిస్కస్ చేయాలో కూడా చెప్పండి. బికాస్ అది కూడా చాలా అవసరం, మన దగ్గర ప్రజలకు కూడా అర్థం కావాలి. నిన్న ఒక మలయాళం ఛానల్ డిబేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. మన ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంది కేరళలో. ఫస్ట్ మనం పాలిట్ బ్యూరోకి వెళ్దాం సాయి గారు. ఈ పాలిట్ బ్యూరో అనేది సిపిఎం అన్నిటికంటే పవర్ఫుల్ బాడీ ఉండే ఒక టైంలో. ఏకే గోపాలన్ భవన్ ఢిల్లీలో రెగ్యులర్గా సిపిఎం పాలిట్ బ్యూరో మీటింగ్స్ జరుగుతుండే. వాళ్ళ లాంగ్వేజ్లో అవైలబుల్ పాలిట్ బ్యూరో అంటారు. అంటే ఢిల్లీలో ఎవరైనా కనిపించారంటే 5 మంది కనిపించారు, రా టీ తాగుదాం అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. దాన్ని అవైలబుల్ పాలిట్ బ్యూరో అంటారు. రెగ్యులర్ పాలిట్ బ్యూరో ఉంటుంది, అది ఎప్పుడో 2 నెలలు 3 నెలలు ఒకసారి ఉంటుంది మీటింగ్. రెగ్యులర్గా నడుస్తుండే. హర్కిషన్ సింగ్ సుర్జీత్ టైం నుంచి మీరు చూస్తే అట్లాంటి లీడర్స్ దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా పాలిట్ బ్యూరో మీటింగ్స్ ఉంటుండే, చాలా సీరియస్ మీటింగ్స్ ఉంటుండే. పాలిట్ బ్యూరోలో మెంబర్ కావడమే చాలా పెద్ద ఒక క్వాలిఫికేషన్. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది సాగర్ అంటే పాలిట్ బ్యూరో అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. పాలిట్ బ్యూరో నుంచి అందరు తీసేశారు. కరాట్ కానీ, మిసెస్ బృందా కరాట్ కానీ వీళ్ళందరూ తీసేశారు. సిపిఎం పట్టు ఇప్పుడు కేరళ యూనిట్ దగ్గర ఉంది సాయి గారు. సిపిఎం అనేది ముందు మన అందరికి తెలుసు కమ్యూనిస్ట్ ఫిలాసఫీలో సెంట్రల్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. కానీ ఇండియాలో ఏమైందంటే సింగిల్ లీడర్షిప్ కాకుండా, ఇప్పుడు చైనాలో చూస్తే మావో కానీ, అటువైపు సోవియట్ యూనియన్లో చూస్తే లెనిన్ కానీ, స్టాలిన్ కానీ వాళ్ళు ఉన్నట్టు, నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్నట్లని, ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో ఉన్నప్పుడు దే ఆర్ ఇండివిజువలిస్టిక్ డ్రివెన్ పార్టీ కమ్యూనిస్ట్. కానీ భారతదేశంలో ఒక డిఫరెన్స్ ఏముంటుండే అంటే దే ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. జ్యోతి బసు ఉన్న టైంలో కూడా హర్కిషన్ సింగ్ సుర్జీత్ వాజ్ వెరీ పవర్ఫుల్. పొలిటికలీ హర్కిషన్ సింగ్ సుర్జీత్ డిసిషన్స్ తీసుకుంటుండే. ఇన్ఫ్యాక్ట్ అలయన్స్లో వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి చాలా గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది హర్కిషన్ సింగ్ సుర్జీత్, నాట్ జ్యోతి బాసు. కానీ జ్యోతి బాసు వెళ్ళిన తర్వాత కూడా చూడండి బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చారు. అప్పుడు కూడా పాలిట్ బ్యూరో ఉండే. కానీ ఒకసారి బెంగాల్ యూనిట్ కంప్లీట్గా వైప్అవుట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే బెంగాల్ యూనిట్కి అస్సలు ఎక్కడ దే హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఎక్కడ వాయిస్ లేదు సాయి గారు. కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. త్రిపుర అయితే ఎప్పుడో పోయింది, మాణిక్ సర్కార్ కానీ. ఆలోచించే దిస్ పార్టీ ఒక టైంలో మన తెలంగాణలో సాయి గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని సీట్లు వస్తుండే వీళ్ళకి. ఒక టైంలో ఐ థింక్ నాకు ఏ లోక్సభ గుర్తులేదు కానీ దే వర్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ. 45 ఎంత సీట్లు వచ్చింది, నాకు ఎగ్జాక్ట్ సీట్లు కూడా గుర్తులేదు. దే వర్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అడుక్కొని తినాల్సిన పరిస్థితికి వచ్చింది. 2 సీట్లు ఇవ్వండి ప్లీజ్ స్టాలిన్, 2 సీట్లు ఇవ్వండి ప్లీజ్ రేవంత్ రెడ్డి అని ఇక్కడ తిరుగుతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసారు.
కేరళలో చూడండి ఒక్క సీటు 2 సీట్లు వస్తున్నాయి అంతే లోక్సభకి వాళ్ళు. లాస్ట్ 2 ఎలక్షన్ దే గెటింగ్ 1 or 2 సీట్స్ అంతే. 20 సీట్లు 18 ఒకసారి 19 కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయారు. కాంగ్రెస్ అంటే యూడీఎఫ్ తీసుకెళ్ళిపోయారు. ఒక్క సీట్ మిగిలింది వీళ్ళకి. ఇది వీళ్ళ పరిస్థితి సాయి గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కేరళలో ఒక పెద్ద గొడవ. కేరళలో ఇప్పుడు కాదు, ఒక పినరాయి విజయన్ 2nd టర్మ్ నుంచే గొడవ మొదలైంది. నౌ ఈస్ కమింగ్ టు హిస్ 3rd టర్మ్. ఇప్పుడు ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఉంది. దాంట్లో కూడా మోస్ట్లీ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్కాంపిటెన్స్, ఇంకెవరు దాని కాదు, అక్కడ ఉన్న కాంగ్రెస్ యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటారు, వాళ్ళ దాంట్లో ఈ ముస్లిం లీగ్ వచ్చిన తర్వాత, ముస్లిం లీగ్ ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి, ముస్లిం లీగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ పోతుంది. దాంతో హిందువులు దూరం అయిపోయారు కాంగ్రెస్ నుంచి. అవును, కేరళలో హిందువులు ఒక 43 నుంచి 40%. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు సెన్సస్ జరిగి చాలా టైం అయింది. ఇప్పుడు 2011 47 ఉండే, ఇప్పుడు 43 42 వచ్చేసి ఉంటుంది హిందూ పాపులేషన్. తగ్గుతూ వస్తుంది. వెరస్ ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది కేరళలో, ఎస్పెషల్లీ నార్త్ మలబార్లో. ఇప్పుడు మన ఆ పరిస్థితి చూస్తే ముస్లిం లీగ్ డిఫైన్ చేస్తున్నారు ఏం చేయాలి కాంగ్రెస్ అని చెప్పి. మీకు గుర్తుంటుంది, ఈవెన్ వకఫ్ బిల్ ప్రొటెస్ట్ చాలా వైలెంట్గా, వెస్ట్ బెంగాల్ తర్వాత వైలెన్స్ లేదనుకోండి కానీ చాలా వైలెంట్ ఫామ్లో జరిగింది కేరళలో. జులూసులు తీస్తారు, ప్రొసెషన్ తీస్తారు, అక్కడ తీస్తారు, ఇక్కడ తీస్తారు, ధమ్కి ఇవ్వడము, చూసుకుంటాం మిమ్మల్ని, అవును, అనేక సార్లు. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు నౌ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ కాంగ్రెస్ ఆ పరిస్థితికి వచ్చేసి ఏం చేయలేకపోతున్నారు సిపిఎం. దాట్ ఈస్ ఎంబాల్డెండ్ పినరాయి విజయన్. ఆయనకు ఒక దమ్ వచ్చేసింది, నేను ఏమైనా చేయగలనని చెప్పి వాళ్ళ పార్టీలోనే సాయి గారు, కేరళలో ఉన్న పార్టీ లీడర్స్నే పినరాయి విజయన్ ఒక్కరి తర్వాత కట్ చేసేస్తారు కంప్లీట్లీ. కేకే శైలజ టీచర్ అని ఉండే, ఆమె డ్యూరింగ్ కోవిడ్ టైంలో హెల్త్ మినిస్టర్ ఉండే. అవును, బాగా పనిచేసింది, చాలా బాగా పనిచేస్తుంది. కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చాక టికెట్ కూడా ఇవ్వలేదు. ఇది వాళ్ళ ఫిలాసఫీ. జయరాజన్స్ అని చెప్పి 2 జయరాజన్స్ ఉన్నారు కన్నూరులో. కన్నూరు ఇస్ ద హాట్ బైట్ ఫర్ సిపిఎం కేరళలో. వాళ్ళ పుట్టిన ప్లేస్ అది సిపిఎం మార్క్సిజం. అక్కడ ఈ జయరాజన్స్ ఒక టైంలో పినరాయి కన్నా పవర్ఫుల్ ఉన్న మనుషులు వీళ్ళిద్దరు. ఓకే, వాళ్ళిద్దరిని ఎట్లా పెట్టేశారు పక్కన అంటే ఎవరు జయరాజన్ అని ఇప్పుడు అడగట్లేదు. ఎంఏ బేబీ చంచా ఆఫ్ పినరాయి విజయన్. ఏం చెప్తే దుంకమంటే దుంకుతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అట్లాంటి మనిషిని పాలిట్ బ్యూరో తీసుకెళ్ళి అక్కడి నుంచి జనరల్ సెక్రటరీ చేసింది. ఒక ఏరు హరికిషన్ సింగ్ సుర్జీత్, సీతారాం యచూరి, ప్రకాష్ కారాట్ లాంటి మనుషులు కూర్చున్న ప్లేస్లో ఇప్పుడు ఎంఏ బేబీని కూర్చోబెట్టారు. ఎంఏ బేబీ కేరళ బయట ఒక సిపిఎం లీడర్ని ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో అడిగితే ఎవరు ఎంఏ బేబీ అంటే ఎవరికి తెలియదు. అబ్సల్యూట్లీ నో ఐడియా. అట్లీస్ట్ ప్రకాష్ కారాట్ ఎవరంటే తెలుసు, సీతారాం యచూరి అంటే తెలుసు, హరికిషన్ సింగ్ సుర్జీత్ అంటే, కానీ వీళ్ళెవరు తెలియదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఎలక్షన్ ఉంది, నిలంబూర్ అనే ప్లేస్లో ఒక బై ఎలక్షన్ జరిగింది. అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసి అక్కడి నుంచి బై ఎలక్షన్ జరపడం. ఆయన అనుకున్న ఆయనకు టికెట్ ఇస్తారనుకున్నారు సిపిఎం వాళ్ళు. సిపిఎం టికెట్ ఇవ్వట్లేదు ఆయనకి. అంటే సిపిఎం క్యాండిడేట్ కాదు, ఇండిపెండెంట్గా. సిపిఎం వాళ్ళు ఏం చెప్తారంటే మేము మా క్యాండిడేట్ని పెట్టుకుంటాం, కానీ ఇప్పుడు దాకా క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది బిట్వీన్ పినరాయి అండ్ అదర్ ఫ్యాక్షన్స్. ఇప్పుడు కాంగ్రెస్ పినరాయిని ఓడించడానికి ఏ పరిస్థితుల్లో లేరు. సిపిఎం పినరాయిని ఓడిస్తారు కావాలంటే. అచ్చా, బికాస్ ఈ పార్టీలో ఇప్పుడు డిక్టేటర్షిప్ అయిపోయింది కేరళలో. ఇంకెవరు పైకి రాకూడదు. ఓన్ సన్ ఇన్ లాని ఆయన పైకి తీసుకొచ్చారు, నంబర్ 2 చేశారు క్యాబినెట్లో. ఎఫెక్టివ్ నంబర్ 2, నాట్ డైరెక్ట్లీ నంబర్ 2. వాళ్ళ కూతురు పెళ్లి చేసుకుని 2nd మ్యారేజ్ ఆయన రియాజ్ అని చెప్పి. సో రియాజ్ ఇస్ నౌ ద నంబర్ 2, మొహమ్మద్ రియాజ్ క్యాబినెట్లో. అదే పినరాయి ఇట్లానే అన్ని డిస్ట్రిక్ట్స్లో పినరాయి మనుషులు ఉన్నారు. ఇప్పుడు నిన్న మా ఊర్లో ఉన్న ఒక బ్యాంకు, కరువన్నూరు బ్యాంక్, మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది మీకు. చాలా పెద్ద కుంభకోణం జరిగింది. 400 కోట్లు కొట్టేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడి నుంచి. అది పెద్ద స్టోరీ. మోదీ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడారు కేరళకి వెళ్ళినప్పుడు. చాలా డిస్కస్ ఒక 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ మీద సిపిఎం పార్టీ మీద అక్యూజ్ చేశారు. ఇప్పుడు దాకా పార్టీ లీడర్స్ మీద కేసు ఉండే, లేనిపోయిన లోన్లు ఇచ్చేసి, దొంగ లోన్లు ఇచ్చి, ఎవడు పేమెంట్ చేయకుండా. ఇక్కడ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ సాయి గారు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ కూడా కదా మహారాష్ట్రలో కూడా ఇంత సంగతి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బ్లాక్ మనీ తీసుకొని దాంట్లో ఇస్తారు వచ్చి చాలామంది. దానికోసం డబ్బు పోతే చూడండి కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎవ్వరు నోరు తెరవాడు, ఎక్కువ మాట్లాడు, కంప్లైంట్ ఇయ్యారు, పోలీస్ కంప్లైంట్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అడుగుతాడు, ఎట్లా వేసావు 50 లక్షలు అని చెప్పేసి, లేకుంటే 25 లక్షలు, ఎక్కడి నుంచి మీకు డబ్బులు వచ్చిందంటే ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. ఆ బ్యాంక్ కేసులో ఫస్ట్ టైం ఒక పార్టీని అక్యూజ్డ్గా చేశారు. ఇప్పుడు దాకా పార్టీని అక్యూజ్ చేయలేదు ఏ కేసులో. మీరు ఈవెన్ నేషనల్ హెరాల్డ్ కేసులో చూడండి, కాంగ్రెస్ ఇస్ నాట్ అన్ అక్యూజ్డ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ కేసులో ఈ కేసు ప్రూవ్ అయ్యి కన్విక్ట్ అయితే ఎవరిని కన్విక్ట్ చేయాలి సాయి గారు? పార్టీని జైల్లో పంపించచ్చా? పార్టీ ఈజ్ అ ఆర్గనైజేషన్, పార్టీని ఏం చేయలేము కదా. కానీ వీళ్ళు పార్టీని రేపు కన్విక్ట్ చేస్తే న్యాచురలీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరున్నారో కేరళలో వాళ్ళొచ్చి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. పినరాయి విజయన్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ చాలా ఇంపార్టెంట్,
వాళ్ళకున్న నేషనల్ పార్టీ స్టేటస్ ఆల్రెడీ పోయింది ఆల్మోస్ట్, అది మొత్తం వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేరళలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి సాయి గారు, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బెంగాల్ కదా ఇది ఏం చెప్తారు, ఒక టైంలో భారతదేశంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే బెంగాల్. ఎందుకంటే కేరళలో ఆల్టర్నేటివ్గా మారిపోతుండే. ఒక టైం యూడిఎఫ్ 5 సంవత్సరాలు, దాని తర్వాత ఎల్డిఎఫ్, మళ్ళీ యూడిఎఫ్, మళ్ళీ ఎల్డిఎఫ్. కానీ లాస్ట్ 2 సంవత్సరాల 2 టర్మ్స్ నుంచి పినరాయి గెలుస్తున్నారు. ఫస్ట్ టైం గెలిచారు, ఇప్పుడు సెకండ్ టర్మ్లో ఉన్నారు. థర్డ్ టర్మ్ ఎలక్షన్ 2026 రాబోతుంది. కంప్లీట్ పట్టు ఆయన చేతికి వచ్చేసింది. ఇప్పుడు సిపిఎం ఢిల్లీ యూనిట్లో ఏకే గోపాలన్ భవన్లో లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి ఎవడ ఉన్నా నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసారు పార్టీ. ఇప్పుడు ఇంత పవర్ఫుల్గా ఉన్న సిపిఎం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో 1-2 సీట్లు వాళ్ళకి రావచ్చు. అక్కడ సిపిఎంఎల్కి ఎక్కువ సీట్లు వస్తుంది ఇప్పుడు, వాళ్ళకి 8-9. ఎందుకంటే నెక్సలైట్ మూవ్మెంట్ అక్కడ చాలా స్ట్రాంగ్ కదా ఆ టైంలో. సో నెక్సలైట్స్కి ఎప్పుడు సీట్లు ఎక్కువ వస్తుండే. సిపిఐఎంఎల్ ఈజ్ అ నెక్సలైట్ పార్టీ, మార్క్సిస్ట్ లిబరేషన్ పార్టీ అని. సో వాళ్ళకు వస్తుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలోచించండి, స్టాలిన్ దగ్గర వెళ్ళి సీట్లు అడుగుతున్నారు. నేను ముందు చెప్పినట్లు రేవంత్ రెడ్డి సీట్లు అడుగుతున్నారు. కర్ణాటకలో ప్లీజ్ గివ్ అస్ 2 సీట్స్. ఇది ఆ పరిస్థితికి వచ్చారు. తెలంగాణలో సీట్లు గెలుస్తుండే. ఈ పార్టీ ఇంత ఇంపార్టెంట్గా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ఒక ఇండివిజువల్ సెంట్రిక్ పార్టీ అయిపోయారు. సిపిఎం పేరు మార్చి సిపిఎం కేరళ అని పెడితే బాగుంటుంది. సీరియస్లీ సిపిఎం పినరాయి విజయన్ అని పెడితే కూడా బాగుంటుంది. బికాజ్ ఒక ఇండివిజువల్ చేతికి వచ్చేసింది సాయి గారు పార్టీ మొత్తం. మిగతా ఎవ్వరు మాట్లాడలేదు. మీరు ఎప్పుడైనా బుద్ధదేవ్ భట్టాచార్య స్టేట్మెంట్ విన్నారా? లాస్ట్ ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో అసలు వాళ్ళు ఎవ్వరు నో తెరవరు. మన దగ్గర ఉన్న సిపిఎం లీడర్స్ ఇక్కడ ఉన్నారు కదా తెలంగాణలో, ఒక్కరైనా మాట్లాడతారా? దమ్ము లేదు ఎవరికి. ఎవరో చెప్పారు మొన్న, సీతారాం బతుకున్నప్పుడు చెప్పారు నాకు, సీతారాం యెచూరికి ఉన్న టీ పైసలు, సిగరెట్ పైసలు కేరళ నుంచి వెళ్తుందని చెప్పేసి. ఆ దారుణకు వచ్చి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఫండ్స్ లేదు వాళ్ళ దగ్గర. ఆ ఫండ్స్ వచ్చేందుకు మొత్తం కేరళ నుంచి డబ్బులు వస్తున్నాయి. దీనికన్నా ముందు బెంగాల్లో కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసుకుంటారు. అది ఒక రెవెన్యూ స్ట్రీమ్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు రెవెన్యూ స్ట్రీమ్ పోయింది. రెవెన్యూ స్ట్రీమ్ అది ఆలోచన, రెవెన్యూ స్ట్రీమ్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు లీగల్గా డబ్బులు తీసుకోరు కదా. ఏమనంటే మేము ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోమంటారు. కానీ అలా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా అందరికి తెలుసు. ఓకే, ఇట్లాంటి బ్యాంక్ నుంచి 400 కోట్లు కొట్టడం, ఇదన్నీ పనులు చేస్తారు వీళ్ళు. కేరళలో ఒక 8 నుంచి 9 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఓన్డ్ బై సిపిఎం. సేమ్ ఒక ప్లేస్ 400 కోట్లు కొట్టేస్తారు, 200 కోట్లు కొట్టేస్తారు, ఒక ప్లేస్ 300 కోట్లు కొట్టేస్తారు. మొత్తం అంత పేదోళ్ళ డబ్బులు పోయినాయి. ఒక 10-15% బ్లాక్ మనీ పెట్టిన వాళ్ళు ఉంటారు. మిగతా అంతా సిపిఎం పార్టీలో ఉన్న వర్కర్స్ పెట్టిన డబ్బులు సాయి గారు 50,000 నుంచి 50 లక్షలు మొత్తం వెళ్ళిపోయింది. ఎవరు 10 పైసలు దొరకట్లేదు. మోదీ గారు ఇప్పుడు చెప్పారు 330 కోట్లు మేము సీజ్ చేసాం, వీ విల్ పే బ్యాక్ ద అమౌంట్ అని చెప్పాం. అది ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ ప్రాపర్టీ అటాచ్ చేశారు సిపిఎం లీడర్స్ చాలామంది. డెఫినెట్గా కేరళలో జరిగే ఈ అత్యాచారం సాయి గారు ఇదే లెసన్ సిపిఐకి కావబోతుంది. సిపిఐ ఇస్ ఫినిష్డ్. మీకు సిపిఐ ఎక్కడుందని అడిగితే తెలంగాణలో ఒక సీట్ ఉందని చెప్పొచ్చు మీరు కావాలంటే. కేరళలో ఒక టైంలో మన అందరికీ తెలుసు, బిఫోర్ స్ప్లిట్ జరిగిన ముందు సిపిఐ ఉండే, సిపిఎం లేకుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సిపిఎంకి ఒక సీట్ అడగాలంటే పినరాయి విజయన్ దగ్గర వెళ్ళి లిటరలీ ఆయన కాలు మీద పడి సీట్లు అడుగుతున్నారు. ఒక్క సీట్ అని ఇవ్వండి, మాకు 2 సీట్లు అని ఇవ్వండి ప్లీజ్, యు ఆర్ నో బడీ అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు పినరాయి విజయన్. మీడియా అయితే చెప్పక్కర్లేదు. మీడియా మీద ఆయనకున్న కోపం, ఎందుకంటే ఆయన కూతురు గురించి, ఆయన కూతురు చేసిన అన్ని అవకతవకల గురించి మొత్తం బయటపడుతున్నాయి ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి. అక్కడున్న ఒక కంపెనీ ఉంది కేఎంఎంఎల్ అని చెప్పేసి, మినరల్స్ కార్పొరేషన్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నడిపిస్తున్న 50% పార్ట్నర్ ఒక ప్రైవేట్ ఇండివిజువల్ కర్త అని చెప్పేసి. వాళ్ళ దగ్గర నుంచి 7 కోట్లు డబ్బులు తీసుకున్నారు. 7 కోట్లు పేమెంట్ చేశారు వీళ్ళకి. ఏం చేశారంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారని చెప్పి కేసు. ఏం సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేశారని అడిగితే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇచ్చారంట వాళ్ళకి. మైక్రోసాఫ్ట్ వర్డ్ దానికి 7 కోట్లు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ మేము ఇన్స్టాల్ చేసి ఇచ్చామని. అది చిన్న మన దగ్గర 10th క్లాస్ పోరోడు చేస్తాడు అట్లాంటి పనులు ఇన్స్టాల్ చేసి చేయడంలో. నార్మల్ టెక్నీషియన్ చేస్తాడు చెన్నై ట్రేడ్ సెంటర్లో. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేయడానికి 7 కోట్లు తీసుకుంది. లంచంకి ఇంకో పేరు, అది ఏదో పేరు చెప్పడం అంతే. సో ఇది కేరళ. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు, మన ప్రేక్షకులు అడుగుతూనే ఉంటారు. నాది ఒకసారి కామెంట్లో చూస్తాను నేను, సురేష్ గారు కేరళ గురించి మాట్లాడలేదంటారు. ఒకసారి మాట్లాడి మీ కేరళ గురించే మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఐసోలేషన్. మనం తెలంగాణ పాలిటిక్స్, అందుకే ఫస్ట్ అసలు తెలంగాణ పాలిటిక్స్, మనం ఆంధ్ర పాలిటిక్స్ గురించి అంత పట్టుకోలేదు మనకి ఇక్కడ తెలంగాణలో. అది ఎక్కడో ఆంధ్ర, అదేదో చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ నడుస్తుంది, ఏదో వైఎస్ఆర్సీపీ ఇంకేదో స్కామ్ నడుస్తుంది. కానీ తెలంగాణలో ఉన్న పాలిటిక్సే మనకు తెలుసు. దీని బయట మనకి ఇన్ఫ్లుయెన్స్ లేదు. మనం అస్సలు పట్టించుకోవచ్చు. ఏం జరుగుతుందో కర్ణాటకలో తెలియదు, తమిళనాడులో ఏం జరగదు, కేరళలో తెలియదు. ఈ పరిస్థితి మహారాష్ట్ర ఆల్సో సేమ్ థింగ్. సో మనం ఒక నేషనల్ రౌండప్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ స్టేట్స్. తెలంగాణ అని కాదు,
మీరు ఇప్పుడు రీజనల్ రౌండప్ చేయబోతున్నారు, చేస్తున్నాం. అది కూడా ఇట్ బి గుడ్ అఫేర్. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ గురించి ప్రజలకు తెలియాలి. ఇక్కడున్న ఛానల్స్ కవర్ చేయరు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫస్ట్ ప్రశ్న అడిగేటప్పుడు అదే అడిగాను సార్. యాక్చువల్లీ కేరళలో జరుగుతున్న సిపిఎం పార్టీలో పరిణామాలు లేదా సిపిఎం పోలిట్ బ్యూరో గురించి ఎందుకు తెలంగాణ వాళ్ళు తెలుసుకోవాలి, ఆంధ్ర వాళ్ళు తెలుసుకోవాలి అని అంటే కనుక బేసికలీ ఇక్కడ కూడా సిపిఎం నాయకులు ఉన్నారు. కమ్యూనిస్టుల ఉద్యమాలు, కమ్యూనిస్టులకు సంబంధించిన కామ్రేడ్ల ఉద్యమాలు, కామ్రేడ్లు, జోహార్ కామ్రేడ్లు ఇట్లాంటి ఏవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ పార్టీలోని తెలుసుకోవడం అవసరమైన. బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరాయ విజ్ఞాకి ఎగ్జాక్ట్లీ. అది కాకుండా మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాళ్ళ ఇంకొక యూనిట్ ఉంది, చాలా పెద్దది. చూస్తే కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది అది. అది ఇప్పుడు రెంట్కి ఇచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకి రెంట్కి ఇచ్చుకున్నారు. మిగతా ప్రోగ్రామ్ నడుస్తున్నాయి అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మన చాలా మందికి ఈ మధ్య జాతీయవాదులు కూడా చాలా మంది ఏమంటారంటే సార్, ఇది మీరు కూడా క్లియర్ చేయండి. వాళ్ళకి ఏంటంటే రాహుల్ గాంధీ అనుకోండి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కమ్యూనిస్టులు అసలు అయిపోయారండి వాళ్ళతోనే, అసలు అవసరం లేదు, ఇంకోటి లేదు, మనం చాలా ఐసోలేటెడ్, లేదా ఇంకా చెప్పాలంటే మనము ఏం పర్వాలేదు ఎవరితో ఏం అయ్యేది లేదు అని అనుకుంటున్నారు. కానీ బట్ వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ ప్రభావము చాలా తీవ్రంగానే ఉంటుంది కాదంటారా సార్? కరెక్ట్. ఎందుకంటే సాయి గారు పార్టీ గెలవకపోవచ్చు, బట్ ఆ భావజాలం రకరకాల రూపాల్లో మనల్ని పీడిస్తూనే ఉంటుంది. నక్సలైట్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎగ్జాక్ట్లీ. కమ్యూనిస్ట్ మూవ్మెంటే కాదు, అక్కడి నుంచి మొదలైంది అది. కానీ ఫస్ట్ బెంగాల్ వాళ్ళే కొట్టారు కమ్యూనిస్ట్ వాళ్ళని. ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది బెంగాల్లోనే, వెస్ట్ బెంగాల్లోనే. అప్పుడు నక్సల్ బారీ అని పేరు వచ్చింది, నక్సల్ బారీ నుంచి వచ్చిన పేరు ఇది. సరే తెలంగాణ ఆంధ్రాలో ఉద్యమంలో లీడర్స్ అంతా ఎక్కడి నుంచి ఉన్నారు, కానీ ఒరిజినల్ అక్కడే కదా, బెంగాల్ కదా. బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే, సిపిఎం వాళ్ళే ఈ నక్సలైట్స్ని చంపారు ఫస్ట్. ఇక్కడ వాళ్ళని అవుట్ చేస్తారు. కానుసానియాలు ఉండొచ్చు, మన మిగతా లీడర్స్ ఉండొచ్చు, వాళ్ళందరినీ ఫినిష్ చేసిస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ కట్టారు సాయి గారు కొత్త ట్రివాండ్రంలో. చూస్తే మీ 5 స్టార్ హోటల్ ఏంటని కనిపిస్తుంది మీకు. 5 స్టార్ హోటల్ లాగా కట్టారు వాళ్ళు. చాలా పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్. వాళ్ళ పాత బిల్డింగ్ పక్కన ఉంది ఇంకోటి. వీళ్ళకి ఇదే రియల్ ఎస్టేట్ కంపెనీ అయిపోయారు సిపిఎం. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుకొని ఢిల్లీలో ఆఫీసు, కేరళలో ఆఫీసు, కేరళలో పెద్ద బిల్డింగ్. వీళ్ళకి ఉన్నదెంత? ఒక ఎంపీ సీటు, 2 ఎంపీ సీట్లు అంతే. ఐ థింక్ ఈ పార్టీని ఏం చేయాలి సాయి గారు, ఫస్ట్ బంద్ చేసేసి మ్యూజియంలో పెట్టాలి. వీళ్ళు తీసుకెళ్ళి ఫోటోతో సహా పెట్టాలి. వీళ్ళు ఇట్లా ఒక పార్టీ ఉండే ఒక టైంలో భారతదేశంలో అని చెప్పేసి. ఎందుకంటే రెలవెన్స్ పోయింది వాళ్ళు కంప్లీట్గా. కరెక్ట్. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కేరళలో అని చెప్పినట్ల మటుకు వాళ్ళు కంప్లీట్ రియల్ ఎస్టేట్, వాళ్ళేంటి లీజర్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ ప్రాజెక్టులు నడిపిస్తున్నారు, షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇదంతా సిపిఎం సాయి గారు. ఆలోచించండి, బూర్జువా పార్టీ ఒక టైంలో లాల్ సలాం చెప్పి ఇంకిలాబ్ జిందాబాద్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయారు. సారీ టు ఇంటరప్ట్ చేశాను. నన్ను ఒక సిపిఐ నాయకుడు ఒక అతను అన్నాడు అనమాట, ఎందుకబ్బా మేమంటే అంత కోపం మీకు, అసలు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని ఏదో అన్నారు. అంటే నేను అన్నాను యాక్చువల్లీ సిపిఐ కానీ సిపిఎంలో కానీ చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కొంతమంది విపరీతంగా అవినీతి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. నేను అన్నమాట ఏంటంటే యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఇది ఐడియాలజికల్ అంశాల విషయంలో వాళ్ళ భావజాలానికి సంబంధించినటువంటి సమస్య. నిజానికి ఇది భావజాలమే అసలు సమస్య. పాపం చాలామంది కమ్యూనిస్టులు మంచివాళ్ళుగా ఉన్నారు, మంచివాళ్ళుగానే బతికారు, మంచివాళ్ళుగానే పరమపదించి ఉంటారు. కానీ భావజాలం వల్ల వచ్చిన సమస్య ఇది. దిస్ ఇస్ ఫైట్ బిట్వీన్ ద ఐడియాలజీస్, రైట్? అంతేనా కాదా సార్? కరెక్ట్. ఇప్పుడు సాయి గారు బీజేపీ వచ్చిందండి. బీజేపీ కూడా ఐడియాలజీ బేస్డ్ పార్టీ కదా. అవును. వాళ్ళు ఏదో హిందుత్వం చెప్తారు, వీళ్ళన్నీ చెప్తారు, వీళ్ళన్నీ చేస్తారు. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకు పుట్టారు అంటే దే వాంట్ టు ఫైట్ ద సిస్టమ్. అంటే చైనా చూడండి, చైనా ఇప్పుడు అమెరికా పెద్ద క్యాపిటలిస్ట్ అయిపోయారు. అమెరికా వాళ్ళు పక్కన పట్టేసి చైనా బికమ్ మోర్ క్యాపిటలిస్ట్. కరెక్ట్. ఒక టైంలో మీకు గుర్తుంటుంది సాయి గారు, భారతదేశం నుంచి ఏ కమ్యూనిస్ట్ లీడర్కైనా ఒక ఆపరేషన్ చేయాలంటే మాస్కోకి వెళ్తుండే వీళ్ళు. అవును, అందరూ కమ్యూనిస్ట్ లీడర్, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ గాన్ టు మాస్కో. చిన్న ఆపరేషన్ కూడా భారతదేశంలో చేపారు, అక్కడికి వెళ్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తుంది. చిన్నప్పుడు చదివేటోని శ్రీ రాసిన గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, రష్యన్ రెవల్యూషన్ మీద వీటి మీద రాసిన పుస్తకాలు అవి చదువుతుంటే ఏదో ఉద్రేకం వచ్చేది ఒక టైంలో. కానీ బట్ రియల్ ఐడియాలజీ తెలుసుకున్న తర్వాత, అసలు విషయం అర్థమైన తర్వాత అమ్మా ఈ పిటి ఇదేమా అంతే. జార్జ్ బెర్నార్డ్ షా చెప్పారు కదా సాయి గారు, ఇఫ్ ఎట్ 20 you are not a communist then you have no heart. If at the age of 30 if you are still not a capitalist then you have no brains. ఓకే, ఇది చైనా వాళ్ళు ఫాలో చేస్తున్న ఒక ఫిలాసఫీ అన్నమాట. వాళ్ళకి అర్థమైపోయింది. కరెక్ట్. కాలేజీలో టీషర్ట్ వేసుకొని, షేగోవరా టీషర్ట్ వేసుకొని తిరుగుతారు. దాని తర్వాత వెన్ యూ కమ్ టు ద రియల్ లైఫ్ వాళ్ళకి అప్పుడు అర్థమైపోతుంది, ఇప్పుడు బిజినెస్ కావాలి, బిజినెస్ నడిపించాలి, మనకి ఇంట్లో రెంట్ కట్టాలి, మనకి హోమ్ లోన్లు కట్టాలి, కార్ లోన్లు కట్టాలి. కమ్యూనిస్ట్ వాళ్ళు
మన సుందర విజ్ఞాన కేంద్రం చూస్తే ఓఆర్ఆర్లో వెళ్ళి చూస్తే మీరు పక్కన ఉన్న వేవ్ రాక్ కానీ ఏ బిల్డింగ్ కానీ మీరు సర్ప్రైజ్ అయిపోతారు, ఇది కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఆఫీస్ అని చెప్పి. నేను వాళ్ళు తప్పుపట్టట్లేదు, ఇట్స్ గుడ్ థింగ్, వాళ్ళు పెద్ద ఒక లైబ్రరీ అన్ని కట్టుకున్నారు, కానీ మిగతా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీకి రెంట్కి ఇచ్చారు. మీరు ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఏ పేరు మీద తీసుకున్నారు? మీరు అదే పేరు మీద తీసుకున్నారు కదా. ఏంటి, మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ పెడుతున్నాం, అక్కడ ఉన్న సిద్ధాంతాలు నడిపించడానికి, మీటింగ్లు నడిపించడానికి చెప్తుంది. కానీ మీరు చేసిన పని ఏంటి, ఆ ల్యాండ్ మొత్తం, ఆ ల్యాండ్లో ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళ వీళ్ళకి రెంట్కి ఇచ్చుకున్నారు. యూ వైలేటెడ్ ద కండిషన్. సరే, అది అన్ని పార్టీలు చేస్తారని చెప్తారు కదా, కానీ బీజేపీ పార్టీ నాంపల్లిలో ఎవరికైనా రెంట్కి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్ పెట్టుకున్నారు, ఎవరికైనా ఇచ్చారా? మ్యాక్సిమం ఛాయ్ కొట్టు పెట్టడానికి ఒకరికి బయట పర్మిషన్ ఇస్తారంతే. ఇది వాళ్ళ ప్రాబ్లం. సో టుడే కమ్యూనిస్ట్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్. ఒకసారి నాకు అనిపిస్తుంది బీజేపీ ఆఫీసా కమ్యూనిస్ట్ ఆఫీసా బెటర్ అని చెప్పేసి కంపారిజన్ చేయాలి మనం. ఒక టైం నేను చదువుతున్నప్పుడు విఠల్వాడి మన సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆ లేన్లో ఉండే మగ్దూమ్ భవన్, గాయత్రి భవన్ హోటల్ ఉండే ఆ టైంలో, ఇప్పుడు బ్లూ ఫాక్స్ ఏమో అయిపోయింది. అది మగ్దూమ్ భవన్ అనగానే ఆ టైంలో పెద్ద పెద్ద నేతలు వస్తుండే అక్కడ. ఇప్పుడు నాకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా లేదా, ఈ చెప్పినట్లు లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా లేదో తెలియదు అక్కడ. ఆ పరిస్థితికి వచ్చేసారు. రెలవెన్స్ అనేది కమ్యూనిస్ట్ పార్టీ పోయింది సాయి గారు. ఏ రోజు వాళ్ళు ప్రజలకి ఏం కావాలి దాని నుంచి దూరం అయిపోయారో, ఆనెస్ట్ వాళ్ళ ఫిలాసఫీ నుంచి దూరం అయిపోయారో, దే బికమ్ క్యాపిటలిస్ట్, దే ఆర్ అనదర్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకేం డిఫరెన్స్ లేదు. యాక్చువల్లీ నేను దీని గురించి నేను ఇదివరకు రైట్ యాంగిల్లో వాటిల్లో మాట్లాడాను. యాక్చువల్లీ దానికి మీరు యాక్చువల్లీ ఇప్పుడు కొత్త అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి మీరు కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది సార్. యాక్చువల్లీ చైనీస్ ముఖ్యంగా చికెన్ స్నెక్ అని మనం అంటూ ఉంటాము సిలిగుడి కారిడార్ ఉన్న ప్లేస్ని బట్టి. సో మన దగ్గర ఉన్నటువంటి చాలా తక్కువ స్ట్రెచ్లో ఉన్నటువంటి భూభాగము, సో అది నార్త్ ఈస్ట్ని భారత్ని వేరు చేయడానికి ఈ చికెన్ స్నెక్ని కట్ చేస్తే చాలు అని సిఐఏ అజిటేషన్ టైంలో షార్జిల్ ఇమామ్ మాట్లాడిన మాట. సో అట్లా అందరికి పాపులర్ కూడా అయింది. సో ఇప్పుడు ఆ చికెన్ స్నెక్కి దగ్గరనే అటువైపు ఏమో లాల్మోనిర్హాట్లో వాళ్ళు ఒక ఎయిర్ బేస్ని 71 వార్ టైంలో ఉపయోగించినటువంటి ఎయిర్ బేస్ని వాళ్ళు తీస్తున్నారు. వరల్డ్ వార్ టైంలో దాన్ని చైనీస్ హెల్ప్ తోటి వాళ్ళు అక్కడ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. మనము ఇటువైపు మన వైపు కూడా మనము కైలాషహర్ అక్కడ మళ్ళీ మనం ఒకటి ఎయిర్ బేస్ని బిల్డ్ చేస్తున్నాము. రైట్, ఎందుకు అటువైపు వాళ్ళ కౌంటర్గా మనం ఎయిర్ బేస్ బిల్డ్ చేస్తున్నాం అనేది ఒక వార్త ఉంది, అది వేరే. రెండోది ఏంటి, అసలు చికెన్ స్నెక్ అంటే ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, అక్కడ ఎయిర్ బేస్ల ఉపయోగము, దానికి సంబంధించిన వివరాలు ఏంటి చెప్తారా? సాయి గారు, ఒకటి మనం బంగ్లాదేశ్ మ్యాప్ చికెన్ సెక్ మన అందరికీ సిలిగుడి దగ్గర ఒక చిన్న పోర్షన్ ఉంది దట్ కనెక్ట్స్ వెస్ట్ బెంగాల్ టు నార్త్ ఈస్ట్. అవును, ఇది ఎప్పటి నుంచో మన వీక్నెస్ ఉండే, కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవైపు నేపాల్, ఒకవైపు భూటాన్, ఒకవైపు మనకు ఎవరు వ్యతిరేకించారు. రేపు కావాలంటే వీ కెన్ ఎక్స్పాండ్ ద స్కోప్ ట్రావెల్. రేపు వీళ్ళు చికెన్ నెక్ కట్ చేస్తే కూడా మన భూటాన్ నుంచి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, ఎవరు మన ఆపరు. ఓకే, బికాజ్ భూటాన్ కంప్లీట్ ఆర్మీ మెయింటైన్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ. వాళ్ళకు ఒక పేరు కోసం ఒక ఆర్మీ ఉంది, కానీ ద ఎంటైర్ డిఫెన్స్ ఆఫ్ భూటాన్ ఇస్ డోక్లాంలో గొడవ జరిగిన మనోలే ఉన్నారు అక్కడ ఆ టైంలో చైనీస్ వాళ్ళతో. చైనీస్ ఏం ట్రై చేస్తున్నారంటే భారతదేశంలో స్పెషలీ మన ఎయిర్పోర్ట్స్, నార్త్ ఈస్ట్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ని, అక్కడున్న ట్రూప్ మూవ్మెంట్స్ని కంట్రోల్ చేయడం, అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫ్లై చేస్తున్నారని చెప్పి చూడడానికి వాళ్ళకు ఒక ప్రెజెన్స్ కావాలి. దానికే వాళ్ళు ఇది తీసుకొచ్చి లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్ అని చెప్పి అక్కడ ఒక బంగ్లాదేశ్లో దే ఆర్ బిల్డింగ్ సంథింగ్ దే, ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ 100% షూర్ సాయి గారు, యూఎస్ దేన్ని చేయనియరు. అవును, మీరు చూసారు లాస్ట్ 2 డేస్లో బంగ్లాదేశ్లో ఎంత పెద్ద ప్రొసెషన్స్ తీస్తున్నారని. అక్కడ ఎలక్షన్ కావాలి, మాకు ఇప్పుడే కావాలి ఎలక్షన్ అంటున్నారు. ఇది మహమ్మద్ యూనిస్ చేస్తున్న ప్లాన్ ఇది, కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు. ఆల్రెడీ యుఎస్ ఆర్మీ అక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్నారు. దే ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి మయన్మార్ వైపు పంపిస్తున్నారు, ఎక్విప్మెంట్ పంపిస్తున్నారు. మనం డిస్కస్ చేస్తాం దీని గురించి కూడా. దట్ ఉన్న నార్త్ మయన్మార్లో రఖైన్ ఏరియాలో వాళ్ళు ఒక చిన్న ఆర్మీ బేస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అక్కడ, ఎయిర్ ఫోర్స్ బేస్ లాగా. అక్కడ దానికోసం ఎక్విప్మెంట్ వస్తుంది. డెఫినెట్గా చైనాని ఉండనియరు, యూఎస్ విల్ నాట్ అలౌ ఇట్. వాళ్ళు వచ్చి కొంచెం ఏదో సర్వే చేసి వెళ్ళారు, కానీ మన అందరికి తెలుసు శ్రీలంకలో ఏం జరిగింది, మాల్డీవ్స్లో ఏం ట్రై చేశారు, అన్ని ప్లేసెస్లో చైనా వాళ్ళు డబ్బులు పెడతారు. గ్వాడర్ పోర్ట్లో ఏం ట్రై చేశారు పాకిస్తాన్లో. ఇదంతా చైనా ఇన్వెస్ట్మెంట్ సాయి గారు ఇదంతా. అంటే ఒకవైపు గ్వాడర్ పోర్ట్లో వాళ్ళకి తెలుసు ల్యాండ్ మాస్ మొత్తం సీ కవర్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ గ్వాడర్ పోర్ట్ని తీసుకెళ్ళి చైనాకి డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ప్రోడక్ట్స్ తెప్పించు, ఎస్పెషలీ పెట్రోలియం ప్రోడక్ట్స్. దానికోసం ట్రై, కానీ బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు కొడుతూనే పోతున్నారు చైనీస్ వాళ్ళని. సో చైనాకి ఇప్పుడు విసుకొచ్చేస్తుంది, వాళ్ళు బహుశా ప్రాజెక్ట్ నుంచే విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు కాకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకుంటారు. బంగ్లాదేశ్ని ఇప్పుడు హేమంత బిశ్వ శర్మ ఒక డైలాగ్ కొట్టారు, మీరు చికెన్ నెక్ అని చెప్తుంటారు, మేము కట్ చేసేస్తే నార్త్ ఈస్ట్ అంతా పోతుంది, ఎక్కడ పోదు, మా దగ్గర కూడా 2 చికెన్ లెక్కలు ఉన్నాయి మీ సైడ్ కట్ చేయడానికి బంగ్లాదేశ్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కూడా, మీరు చిట్టగాంగ్ వెళ్ళారు, మీకు తెలుసు చిట్టగాంగ్లో వెన్ బంగ్లాదేశ్ మనం 71లో దానికన్నా ముందు 47లో
బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసిపోయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, చిట్టగాంగ్లో 70% మంది హిందువులు ఉన్నారు. దట్ షుడ్ హ్యావ్ బిన్ అ పార్ట్ ఆఫ్ త్రిపుర. అంటే అప్పుడు త్రిపుర లేదనుకోండి, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ నఫా అని చెప్తుండే మనం ఇండియాలో రెఫరెన్స్ పాయింట్. అది చేసిన పెద్ద తప్పు అప్పుడే. అది నెహ్రూ గారు మీద ఎత్తే మళ్ళీ మన కామెంట్ బాక్స్లో చాలామంది వచ్చి కామెంట్ కొడతారు, అన్నిటికీ నెహ్రూ గారిని ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రాబ్లం. సరే, హిస్టరీ అయిపోయింది. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఏం చెప్తున్నారంటే 80 కిలోమీటర్ నార్త్ బంగ్లాదేశ్ కారిడోర్ దక్షిణ్ దింజాపూర్ నుంచి సౌత్ వెస్ట్ గారో హిల్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా మేము కంప్లీట్గా కట్ చేయవచ్చు దీన్ని బంగ్లాదేశ్ నుంచి. చిన్నది. రెండోది 28 కిలోమీటర్లు ఉంది, మన చికెన్స్ నెక్ కన్నా చాలా చిన్నది. దిస్ ఇస్ ఫ్రమ్ చిట్టగాంగ్ కారిడోర్ అంటారు. సౌత్ త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళే ఒక కనెక్షన్. అది కట్ చేసేస్తే మనకు యాక్చువల్లీ మన దగ్గర చిట్టగాంగ్ ఉంటే వీ వుడ్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద సీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సైగర్ అటువైపు నుంచి. కానీ మన వాళ్ళు చేయలేదు, చేసిన తప్పు. ఇప్పుడు మనం ఐ బిలీవ్ వీఆర్ నెగోషియేటింగ్ విత్ మయన్మార్, ఒక సీ యాక్సెస్ కోసం నెగోషియేట్ చేస్తున్నాం మనం. మయన్మార్ వైపు నుంచి చిట్టగాంగ్ పక్క నుంచి మనకు సీ యాక్సెస్ ట్రై చేస్తున్నాం. కానీ ఈ హిమంత బిశ్వ శర్మ గారు చెప్పిన తర్వాత మెజూన్ సాయి గారు వాళ్ళ రియాక్షన్ మారిపోయింది బంగ్లాదేశ్. లాస్ట్ ఒక వారం నుంచి ఎవరు రావట్లేదంట ఆ పాత ఎయిర్ ఫోర్స్ బేస్. అప్పుడు మనం చెప్పాము దట్ వీ విల్ ఆల్సో బిల్డ్ వన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పి వీఆర్ నౌ బిల్డింగ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్. పాత ఎయిర్ ఫోర్స్ బేస్ మనది, అది సేమ్ వరల్డ్ వార్ II వింటేజ్ కైలాసహార్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పి మనం బిల్డ్ చేయబోతున్నాం. మోస్ట్ ప్రాబ్లీ అది డ్యూయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉండొచ్చు, అంటే ఎయిర్ ఫోర్స్ ప్లస్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఆ సైడ్కి అనమాట. త్రిపురలో మేము బిల్డ్ చేస్తాం. దీంతో ఏమవుతున్నాడు సాయి గారు, వీ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ లుక్అవుట్ ఆన్ ద నార్త్ ఈస్ట్ సెకండ్ ఎయిర్పోర్ట్ అయిపోతుంది ఇది త్రిపురలో. దీంతో పాటు ఇంకా చాలా మటుకు కారిడోర్స్ ఉన్నాయి సాయి గారు అక్కడ. ఇదన్నీ బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెట్టడానికి మనం చేయొచ్చు. ఆల్రెడీ మన ఓవర్లాండ్ బిజినెస్ ఎక్స్పోర్ట్ వాళ్ళు బ్యాన్ చేసి పడేసాం వాళ్ళు. నథింగ్ డూయింగ్, నో ఓవరాల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు. చిట్టగాంగ్ ఈజ్ ద ఎకనామిక్ క్యాపిటల్ బంగ్లాదేశ్ది, ఢాకా పొలిటికల్ క్యాపిటల్. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ అంతా జరుగుతుంది చిట్టగాంగ్ నుంచి కంప్లీట్గా సీ యాక్సెస్ నుంచి. కానీ మనది కట్ చేసేస్తే రేపు, లేకుంటే బ్లాక్ చేసేస్తే బంగ్లాదేశ్ కంప్లీట్లీ వాళ్ళ ఎకనామీ కొలాప్స్ అయిపోతుంది. ఆల్రెడీ కొలాప్స్ అయింది అనుకోండి, ఎకానమీ కంప్లీట్గా పోతుంది సాయి గారు. అండ్ న్యాచురల్లీ హ్యాబిచువల్లీ వీళ్ళు థ్రెటన్ చేస్తూ ఉంటారు చూడండి, అప్పుడు చేస్తాం మేము చికెన్. ఇది ఇప్పుడు ఆగిపోయింది డైలాగ్. మేము కూడా చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్పి నాకు కూడా తెలియదు. యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్ నాకు ఇది కొత్త న్యూస్ ఇది యాక్చువల్లీ. హిమంత బిశ్వ శర్మ గారు చెప్పిన దానికి అదే మన పెద్ద ప్రాబ్లమ్ సాయి గారు నార్త్ ఈస్ట్ అని. ఎక్కడో ఉంది నార్త్ ఈస్ట్. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇగ్నోర్ చేశారు. దిస్ ఈజ్ ద రీజన్. ఎక్కడుందని మనకు తెలియదు, ఏముందని తెలియదు. ఇప్పుడు చూడండి కొత్త న్యూస్ బయటకు వస్తున్నప్పుడు ఎట్లా జరగబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్కి సీ యాక్సెస్ ఒకటే ఉంది సాయి గారు. ఎక్స్పోర్ట్ యాక్సెస్ కావాలంటే వాళ్ళకి చిట్టగాంగ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చిట్టగాంగ్ నుంచి మనం కట్ ఆఫ్ చేసేస్తే రేపు బంగ్లాదేశ్ ఇస్ ఫినిష్డ్. ఇప్పుడు చేయమనుకోండి, కానీ మనం ఏం చేస్తున్నాం సాయి గారు, మన మిజోరాం దాకా మనం ట్రైన్లు తీసుకెళ్తున్నాం, మణిపూర్కి తీసుకెళ్తున్నాం ట్రైన్లు. వీ విల్ ఫైనలీ ల్యాండ్ అప్ ఇన్ మయన్మార్. మన ట్రైన్స్ మయన్మార్ దాకా వెళ్తుంది రేపు. సో ఆ కంటిన్యూస్ కారిడార్ని మెయింటైన్ చేయడానికి మనకి ట్రైన్ లింక్ ఇంపార్టెంట్ అయిపోతుంది. మనం రోడ్ లింక్ కూడా కడతాం. వీఆర్ బిల్డింగ్ అ రోడ్ లింక్ ఆల్ ద వే టు బ్యాంకాక్ త్రూ మయన్మార్ నార్త్ ఈస్ట్ నుంచి. సో రేపు మీరు డ్రైవ్ చేసుకొని బ్యాంకాక్ వెళ్ళొచ్చు, మీరు ఫ్లైట్ తీసుకోవాలక్కర్లేదు. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. కానీ దట్ ఈస్ విల్ టేక్ క్వైట్ సమ్ టైం. ఒక 10 సంవత్సరాలను పట్టచ్చు, ఈజీగా పట్టచ్చు. దాని మీద పొలిటికల్ సిచ్యువేషన్ మీద ఉంటుంది. మయన్మార్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, దాని స్టెబిలిటీ మీద ఉంటుంది. కరెక్ట్. బంగ్లాదేశ్ కాదు. కరెక్ట్. బంగ్లాదేశ్ ఇస్ వెరీ ఛోటా ప్లేయర్ ఇన్ దిస్, చాలా చిన్న ప్లేయర్ అనమాట. సో డెఫినెట్గా భారతదేశం చేస్తున్న ఈ పొలిటికల్ మూవ్లో సాయి గారు బంగ్లాదేశ్ స్ట్రాటజిక్గా ఉన్న పొజిషన్లో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూడండి, పాకిస్తాన్ ఇప్పుడు రావట్లేదు. మీరు ఎప్పుడైనా విన్నారా లాస్ట్ 1 మంత్లో పాకిస్తాన్ లేకుంటే జనరల్స్ రెగ్యులర్గా వెళ్తుండే అక్కడి నుంచి. ISI చీఫ్ వెళ్ళారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళారు, వాళ్ళ ప్రధానమంత్రి వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. కానీ లాస్ట్ 1 మంత్ నుంచి మన ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 22 తారీఖు తర్వాత ఒక్క పాకిస్తాన్ లీడర్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళలేదు. చాలా క్లియర్గా తెలిసిపోయింది వాళ్ళకి. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ మీద ఉన్న చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, అది కాకుండా US ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, మాకు అక్కడ ఏ రోల్ లేదని పాకిస్తాన్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది. పెద్దోళ్ళు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లల్ని అలౌ చేయరంట అక్కడ అని చెప్పి జరుగుతుంది. ఇది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నెక్స్ట్ 6 yearsలో సాయి గారు, 5 to 6 yearsలో ఐ థింక్ ఇండియా విల్ బిల్డ్ అప్ ఎ హ్యూజ్ మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ ద ఎంటైర్ నార్త్ ఈస్ట్. మీరు చూస్తున్నాండి సాయి గారు, అదే జరగబోతుంది. కరెక్ట్. సో ఇందాక మీరు హిమంత బిశ్వ శర్మ అన్న మాటను మీరు కోట్ చేశారు కాబట్టి, నిజంగానే హిమంత ఈ మధ్య ఒక వ్యాఖ్య కూడా చేశారు గౌరవ్ గొగోయ్ గురించి. అస్సాం కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ వైఫ్ పాకిస్తాన్లో ఉండింది అనే చేసిన వ్యాఖ్యలు, దాని మీద సీరియస్గా పెద్ద సంచలనం సృష్టించారు. అప్పుడైతే గౌరవ్ గొగోయ్ ముందు లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఒప్పుకున్నారు. 14-15 ఏళ్ల క్రితము ఒక పబ్లిక్ పాలసీకి సంబంధించి ఎక్స్పర్ట్ తన వైఫ్, అండ్ అట్ సేమ్ టైం ఆమె సౌత్ ఏషియాకి సంబంధించి ఏదో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో భాగంగా పాకిస్తాన్లో ఉంది అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో నిజానికి అది ISI ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు. అది ప్లీజ్ కరెక్ట్ విషయం చెప్పండి సార్ దాంట్లో. సో ఇప్పుడు గౌరవ్ గొగోయ్ వైఫ్ పాకిస్తాన్లో పనిచేయడం ఏంటి, గౌరవ్ గొగోయ్ వెళ్ళొచ్చాను అని చెప్పడం ఏంటి,
అండ్ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయడం ఏంటి? నిజానికి తరుణ్ గొగోయ్ తర్వాత గౌరవ్ గొగోయ్, నిజానికి తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిమంత్ దూరం పెట్టారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, అవును కదా. తరుణ్ గొగోయ్ వైపే రాహుల్ గాంధీ నిలబడ్డాడు. ఆ కుక్క బిస్కెట్ ఇష్యూ వచ్చింది అక్కడి నుంచి. సో ఒకసారి ఈ డీటెయిల్స్ చెప్తారా సార్? సాయి గారు, తరుణ్ గొగోయ్ పాలిటిక్స్ మీకు తెలుసు. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లీడర్ ఉండే, చాలా సీనియర్ లీడర్. థ్రెట్ గొగోయ్కి డైరెక్ట్ ఉండే ఆ టైంలో తరుణ్ గొగోయ్. అప్పుడే మన రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్ ఇచ్చిండు ఆయనకి. దాని తర్వాత ఆయన పార్టీ నుంచి వాకౌట్ చేసింది హిమంత బిశ్వ శర్మ. ఇప్పుడేం జరుగుతుందంటే గౌరవ్ గొగోయ్ని స్లోలీ కాంగ్రెస్ ఒక అస్సాం ఫేస్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పీసీసీ చీఫ్గా అపాయింట్ చేశారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అంటే అక్కడ ఎవరు నేతలు లేరంట, ఇంకా ఈయనే దొరికారు వాళ్ళకి. ఈయన డిప్యూటీ చీఫ్ చేశారు లోక్సభలో, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, రాహుల్ గాంధీ అసిస్టెంట్ లాగా. కానీ హిజ్ వైఫ్ ఇస్ అ ఫారినర్ అండ్ ఆమె పాకిస్తాన్లో వెళ్ళి ఒక సంవత్సరం మొత్తం అక్కడ ఉంది సాయి గారు. క్లైమేట్ చేంజ్ గురించి ఒక ప్రాజెక్ట్ కోసం అక్కడ వెళ్ళిందంట. అదే 2013-14 ఆ టైంలో. ఎందుకు వెళ్ళింది సాయి గారు? ఫస్ట్ డినై చేశారు గౌరవ్ గొగోయ్, మా వైఫ్ అక్కడ వెళ్ళలేదు, వెళ్తే కూడా ఒక రోజు 2 రోజుల నుండి వెళ్ళి వచ్చేసిందని. సో హిమంత బిశ్వ శర్మ ఏం చేశారంటే హీ ఆర్డర్డ్ పబ్లిక్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. అది ఆ డీటెయిల్స్ పబ్లిక్ ఎంక్వైరీది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టారు, ఇది కనుక్కోవడానికి అన్నమాట ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి. ఆలోచించండి, ఇది నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇక్కడి నుంచి ఆర్డర్ చేశారు ఎంక్వైరీ. గవర్నమెంట్ కూడా ఏం చెప్పలేదు, యూనియన్ గవర్నమెంట్ చేసుకోండి, మీరు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పేసి. సెప్టెంబర్ 10వ తారీఖు ఈ టీమ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టెన్యూర్ ఎండ్ అవుతుంది. ఏం చెప్తున్నారు హిమంత బిశ్వ శర్మ అంటే, ఆ రోజు నేను ఇంకా డాక్యుమెంట్స్ పెడతాను పబ్లిక్ డొమైన్లో, నేను వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ అంతా పబ్లిక్ డొమైన్లో పెడతాను ఏం జరిగిందని. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నేను ఆ రోజే నేను రాజీనామా చేస్తాను అని చెప్తున్నాను. గౌరవ్ గొగోయ్ని ఛాలెంజ్ చేశారు, మీరు కూడా రాజీనామా చేయండి. హీ ఈజ్ నాట్ అగ్రీయింగ్ టు ఇట్. దానికోసం ఫస్ట్ డినై చేసిన స్టేట్మెంట్ని ఇప్పుడు రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు దట్ ఎస్ మై వైఫ్ హ్యాడ్ గాన్ దేర్, ఆమె అక్కడ ఉంది, ఆమె చేస్తుంది. అస్సాం పాలిటిక్స్ మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. ఎందుకంటే గౌరవ్ గొగోయ్ వైఫ్ ఎలిజబెత్ కాల్బాన్, హర్ నేమ్ ఇస్, ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐతో చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. దానికోసం చూడండి, ఇప్పుడు 19 ట్రిప్పులు కొట్టింది సాయి గారు. 19 trips షీ మేడ్ టు పాకిస్తాన్. ఎవరైనా వెళ్తారా 19 ట్రిప్పులు పాకిస్తాన్కి? న్యాచురల్లీ ఇట్ విల్ రైజ్ అ రెడ్ ఫ్లాగ్. కానీ ఇదంతా జరిగింది యూపీఏ హయాంలో చాలా మటుకు. అందులో సీనియర్ లీడర్ కొడుకు వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్పారు అంతే. అందులో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇది బీజేపీ వాళ్ళు ఢిల్లీ నుంచి తీసుకురాలేదు ఈ కేసు, ఇది అస్సాం నుంచి తిప్పారు కేసుని మొత్తం. సో టుడే దెర్ ఇస్ అన్ అలిగేషన్ అగేన్స్ట్ హిమంత బిశ్వ శర్మ. అంటే ఆ హిమంత బిశ్వ శర్మ బీజేపీలో వచ్చినప్పుడు ఆయన మీద కేసులను తీసేశారని చెప్పి తరుణ్ గొగోయ్ మొదలు పెడితే హిమంత బిశ్వ శర్మ తిప్పికొట్టాడు. నువ్వు చేసిన పనులేంటి నాకు తెలుసు అని చెప్పేసి ఈ కేసు బయటికి తీశాడు. యాక్చువల్లీ ఈ కేసు హిమంత బిశ్వ శర్మ దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉందంట సాయి గారు. ఇదే కేసు డిస్కస్ చేయడానికి రాహుల్ గాంధీ దగ్గర వెళ్ళారంట ఒకసారి, కానీ రాహుల్ గాంధీ కలవలేదు. రాహుల్ గాంధీ అండ్ గౌరవ్ గొగోయ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు గుర్తుంటుంది, మన లిస్ట్ ఇవ్వమని అడగలేదు యూనియన్ గవర్నమెంట్, కానీ వాళ్ళు ఇచ్చారు 4 పేర్లు ఒక ఆయన గౌరవ్ గొగోయ్, కానీ క్లియర్ చేయలేదు గవర్నమెంట్. బికాజ్ ఆబ్వియస్లీ ఐఎస్ఐ లింక్ ఉంది అక్కడ ఒకటి. ఏం బయటికి వెళ్ళి ఏం చెప్తారు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు చూడండి, శశి థరూర్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, అసదుద్దీన్ ఓవైసీ ఎంత బాగా మాట్లాడుతున్నారు. అట్లాంటి ఈ మనిషి అక్కడ వెళ్ళి మాట్లాడతారు, చేయరు. ఈ విల్ గివ్ రాహుల్ గాంధీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తే దాన్ని రిటర్న్ తీసుకోలేము సాయి గారు, డ్యామేజ్ ఇస్ డన్. దానికోసం గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పారంట. సో డెఫినెట్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు గౌరవ్ గొగోయ్ ఏం చేయలేదంటారు రేపు, ఓకే నో ప్రాబ్లం, ప్రూఫ్ వస్తుంది కదా బయట. అప్పుడేమంటారు, అదే ఇదంతా బీజేపీ వాళ్ళు చేయించారంటారు. సో డెఫినెట్గా, ఎందుకంటే ఈ పాకిస్తాన్లో ఈ ఇన్విటేషన్ లెటర్ గౌరవ్ గొగోయ్కి పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు ఒక ఇన్విటేషన్ లెటర్ కూడా పంపించారంట హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. 15 రోజులు అక్కడ ఉన్నాడు. ఈయనేమో నేను ఒక్కరోజు ఉన్నా అంటున్నాడు. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది, అగ్రీ చేస్తున్నాడు. ఎస్ ఐ స్టేట్ దేర్. ఆ ఇన్విటేషన్ ఇచ్చింది ఐఎస్ఐ, హోమ్ మినిస్ట్రీ, వాళ్ళ హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఇన్విటేషన్ అన్నమాట. సో ఈ గొగోయ్, ఇదే గొగోయ్ రాహుల్ గాంధీతో రఫేల్ ఆపడానికి ట్రై చేశారు, మీకు గుర్తుంటుంది సాయి గారు. కరెక్ట్. నౌ కనెక్ట్ ద డాట్స్. పాకిస్తాన్ ఐఎస్ఐ, గౌరవ్ గొగోయ్, రఫేల్, రాహుల్ గాంధీ, చైనా కూడా ఉంది దాంతోపాటు. కానీ చైనా ఇప్పుడు ఈక్వేషన్లో లేదనుకోండి. సో ఈయన వైఫ్ ఎలిజబెత్ కాల్బాన్కి పాకిస్తాన్లో ఒక ఎన్జిఓ జీతం ఇస్తుండే, ఎవర్ పేయింగ్ అ శాలరీ టు హర్. ఆలోచించండి, ఇప్పుడు ఇదంతా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ రాగానే హీ సెడ్ ఐ విల్ పుట్ ఆల్, నా దగ్గర నేను వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ అంతా, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నేను ఆ రోజు రాజీనామా చేస్తాను అస్సాం ముఖ్యమంత్రిగా. ఆ కాన్ఫిడెన్స్ చూడండి, దట్ హీ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ విత్ హిమ్ అనేది. గౌరవ్ గొగోయ్ భయపడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు, పొలిటికల్ విచ్ హంట్ అంటారు, నన్ను కావాలని చేస్తున్నారంటారు, మా వైఫ్ ఫారినర్ అని చెప్పి చేస్తున్నారని చెప్తారు. ఇదన్నీ డైలాగులు ఇప్పుడు మొదలైతే ఫస్ట్ స్టెప్ హీ హాజ్ అగ్రీడ్, ఎస్ మై వైఫ్ స్టేట్ ద ఫిఫ్త్. నెక్స్ట్ స్టెప్, మీ వైఫ్కి జీతం ఇచ్చారా లేదా,
జీతం ఎవరు ఇచ్చారు? ఎవరో పాకిస్తాన్లో క్లైమేట్ కంట్రోల్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారంటారు. వాళ్ళకి ఇంత ప్రేమనా ఈమె దగ్గర? క్లైమేట్ కంట్రోల్ ఏజెన్సీకి ఇంకెవరు దొరకలేదా? వాళ్ళ వైపు నుంచి ఇంకెవరు లేరా? యూరోప్ నుంచి ఎవరు తెచ్చుకోలేరా? ఇండియా నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? అది కూడా అస్సాం లాంటి సెన్సిటివ్ స్టేట్స్ నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సాయి గారు. అండ్ ఈ రాహుల్ గాంధీకి ఉన్న గౌరవ్ గొగోయ్కి క్లోజ్ రిలేషన్షిప్ నేను ఆల్రెడీ చెప్పాను. ఎంతో సీనియర్ని పక్కన పెట్టేసి హీ వాజ్ నామినేటెడ్ గౌరవ్ గొగోయ్ యాజ్ హిస్ అసిస్టెంట్ యాజ్ డెప్యూటీ ఆపోజిషన్ లీడర్. అక్కడే మీకు స్టోరీ తెలిసిపోతుంది దట్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ ఒక గేమ్ ఆడారు వీళ్ళందరూ కలిసి. డెఫినెట్గా దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి సాయి గారి స్టోరీ, అంతా బయటకు వస్తుంది. మేబీ ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో మనకి ఇది ఎప్పుడప్పుడు రివీల్ అవుతున్నాం, మనం అప్పుడప్పుడు దీని గురించి మాట్లాడవచ్చు. ఒకవైపు ఇది గౌరవ్ గొగోయ్ ఇష్యూ ఇటువైపు ఉంది సార్, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అదే పనిగా మోదీని కాదు, నన్ను అడిగితే ఇది భారతదేశ ప్రధానిని, భారతదేశ ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తోంది. అండ్ భారతదేశపు ప్రభుత్వమేమో ఎంపీ డెలిగేషన్ని బయటకు పంపించి వాళ్లను బయట మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళందరూ భారత ప్రభుత్వాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే నిజానికి ప్రపంచ దేశాలకు బాగా చెప్తున్నారు. కరెక్ట్. శశి థరూర్ కావచ్చు, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ, ఇందాక మీరు అన్నారు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసలు వీళ్ళందరూ ఇంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి అని నిజంగానే నాకు కొంచెం ఒక రకంగా డౌట్ఫుల్గా ఉండింది ఫస్ట్లో, ఈ అసదుద్దీన్ ఓవైసీ వెళ్తున్నాడు అని అంటే ఏమో ఎప్పుడు ఏం ఆడతాడు అని. బట్ ఎస్, ఈజ్ రిప్రజెంటింగ్ ద భారత్ గవర్నమెంట్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉంది. మన డిఫెన్స్ ఫోర్సెస్ని మంచిగా ఆయన ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమంటున్నారో చెప్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇలా మాట్లాడతారు. అండ్ కాంగ్రెస్లోనే విమర్శలు ఉన్నాయి. ఆనంద్ శర్మ అంటాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాడు, అటు చిదంబరం అంటాడు మాట్లాడుతున్నాడు, మనీష్ తివారీ మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ అండ్ హిస్ ఎకో సిస్టమ్. ఇదేంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు నిజానికి కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. ఆ లీడర్ చేతిలో వీళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా అసలు కాంగ్రెస్ ఇంకెవరు క్షమించరేమో. ఇలా 2-3 ఉన్నారు సాయి గారు రాహుల్ గాంధీతో, జయరాం రమేష్, పవన్ ఖేరా, సుప్రియ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ ట్వీటింగ్ రాదనుకోండి, వాళ్ళు ఎవరినో పెట్టుకున్నారు ఏజెన్సీగా. ఈ ముగ్గురు కలిసి సుప్రియ షిరాంటే, పవన్ ఖేరా, జయరాం రమేష్, మీరు చూడండి ఎవ్రీ గంటకి 3 ట్వీట్లు చేస్తున్నారు వాళ్ళు. అంత ఇదే సబ్జెక్ట్. మోదీ గారు చెప్పాలి ఎన్ని రఫాయిలు పోయినాయి, మోదీ గారు చెప్పాలి ఏం జరిగింది పాకిస్తాన్. సాయి గారు నా ఫేస్బుక్ వెళ్తే మీకు చూడొచ్చు పోస్ట్, ఎక్కడెక్కడ కాంప్రమైజ్ చేశారో, ఎక్కడెక్కడ రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు యూఎస్కి వెళ్ళి హెల్ప్ అడిగారు పాకిస్తాన్తో మా అగ్రిమెంట్ కోసం. ఇప్పుడు ఇదే వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నారు, యూఎస్తో ఏం చేసుకున్నారు, ట్రంప్ ఏం చేశారు. ట్రంప్ ఏదో చెప్తుంటాడు పిచ్చోన్లాగా, మీరు అన్నీ పట్టించుకోవాలన్నది నాకు అర్థం కాదు వీళ్ళకి. సో సాయి గారు వీళ్ళ పొజిషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్ల శశి థరూర్ మాట్లాడుతున్నాడు చూడు, నిన్న పనామాలో మాట్లాడుతూ నేను విన్నాను. ఐ థింక్ చాలా సఫిస్టికేటెడ్గా ఒకవైపు జయశంకర్ గారు కంట్రీ బై కంట్రీ వెళ్తున్నారు. చూడండి అటాక్ కూడా చూడండి ఎవరి మీద చేస్తున్నారు, జయశంకర్ మీద చేస్తున్నారు, నాట్ మోదీ. ఇప్పుడు మోదీ మీద మొదలు పెట్టారు. మొన్నదాకా మేము అందరు కలిసి ఉంటామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ డైలాగులు కొడుతున్నారు సాయి గారు. ఇది వీళ్ళ నిజమైన వీళ్ళ స్టోరీ బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్పారు. నిన్న స్పీచ్ విన్న తర్వాత బహ్రెయిన్లో ఐ వాజ్ థింకింగ్, ఇది ఓవైసీ మాట్లాడుతున్నారా లేకుంటే అమిత్ షా మాట్లాడుతున్నారా, మోదీ మాట్లాడుతున్నారు. నక్కల్ కర్నేకిలేవి అక్కలు చెయ్యి అని చెప్పి, కాఫీ కొట్టడానికి కూడా తెలియాలి మీకు అని చెప్పి ఆ ఫోటో గురించి మాట్లాడుతూ చెప్పారు. వాళ్ళ ఫీల్డ్ మార్షల్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన ఫోటో, అది కూడా చైనీస్ ఫోటో తీసుకొని పెట్టేసి అవార్డు మేము ఫైర్ చేసిన మిసైల్స్ చూడండి అని చెప్పేసి. సాయి గారు ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాంగ్రెస్కి దీంట్లో అన్నిటికంటే భయం ఏంటంటే మోదీ గారికి క్రెడిట్ వెళ్ళదు. సో ఈ పర్టికులర్ పాయింట్ ఒకటి జరిగింది నిన్న. శశి థరూర్ అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారంటే, ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడుతూ కూడా ఇప్పుడు దాకా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు, బీజేపీ వచ్చేదాకా 2016లో మోదీ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. కాంగ్రెస్ ఏమంటున్నారు, జయశంకర్ ఫారిన్ సెక్రటరీగా ఉన్నప్పుడు చెప్పారంట మేము సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పేసి. 16-17లో సాయి గారు ఎవరో ఆర్టీఏ ఫైల్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి. ఎన్ని సర్జికల్ స్ట్రైక్ చేశారు లాస్ట్ 10 సంవత్సరాలు అని చెప్పి, అంటే యూపీఏ హయాం కూడా వస్తుంది దాంట్లో. రిప్లై వచ్చింది సాయి గారు, నో రికార్డ్ ఆఫ్ ఎనీ సర్జికల్ స్ట్రైక్ ఈజ్ మెయింటైన్ విత్ ద పిఎంఓ. పిఎంఓ దగ్గర రికార్డే లేదంట. అంటే మన్మోహన్ సింగ్ ఆర్డర్ చేస్తే దానికి ఫైల్ ఉండదా సాయి గారు? అక్కడ ఉండాలి కదా, బికాజ్ ఎవరో వర్బల్గా చెప్పారు కదా, రాసిస్తేనే కదా డిఫెన్స్ మినిస్ట్రీ యాక్ట్ చేస్తారు, ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి. వర్బల్గా చెప్తారు కానీ రైటింగ్లో ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్. ఇదెందుకు సాయి గారు నాకు అర్థం కాదు. సార్ మేము కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, మీరు ఏం ప్రూవ్ చేస్తున్నారు? కానీ మేము పబ్లిసిటీ చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? మీకు భయం పాకిస్తాన్ చెప్పడానికి మేము చేసామని చెప్పేసి. ఇప్పుడు మోదీ గారు మేము కొట్టామని చెప్తున్నారు. ఇప్పుడు అది వీళ్ళ ప్రాబ్లం అన్నమాట. పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, పాకిస్తాన్ లాంగ్వేజ్ మాట్లాడడం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా చూడండి, ఒకవైపు మనం గ్లోబల్ అవుట్రీచ్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చొని ఉదిత్ రాజ్ లాంటి వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్లో నుంచో వీళ్ళందరూ, జయరాం రమేష్ లాంటి ట్వీట్ చేస్తూ కంటిన్యూస్గా పోతున్నారు. చిదంబరం చూస్తున్నాడు. సో చాలా క్లియర్గా
ఎందుకంటే ఈ చిదంబరం కూడా చెప్పారంట దట్ తరూర్ని టార్గెట్ చేయడం రాహుల్ గాంధీ ఇన్స్టెన్స్లో నడుస్తుంది. రాహుల్ గాంధీకి తరూర్ అంటే అసలు పడదు. అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ సాయి గారు, తిరిగి వచ్చిన తర్వాత తరూర్ని పార్టీ నుంచి తీసేస్తారు 100%. తరూర్ అయితే 4th టైం ఎంపీ ఫ్రమ్ తిరువనంతపురం, 5th టైం గెలుస్తాడా లేదా మనకు తెలియదు, కానీ ఈ సింపతితోనైనా గెలవచ్చు తరూర్ ఈసారి. ఎలక్షన్ చాలా దూరం ఉంది, 2029లో ఉంది ఇంకా. కానీ ఈ పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్లో కూడా మేము చూస్తున్నాం, ఈ రాహుల్ గాంధీ ఏమేమి చెప్తున్నాడో దాన్ని అన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు శశి తరూర్ అక్కడ వెళ్ళి. కరెక్ట్. ఇది వీళ్ళ కోపం, ఎందుకంటే వీళ్ళ లీడర్ మీద చేస్తున్నారు. సో డెఫినెట్గా సాయి గారు, ఈ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఏం చేయాలంటున్నారు వీళ్ళు, అరే మేము ఎన్ని రఫాల్లు కొట్టని చెప్పండి, మేము పాకిస్తాన్ మీద అటాక్ చేసిన ప్రూఫ్ ఎక్కడ ఉంది? అరే ప్రూఫ్ శాటిలైట్ ఇమేజెస్ వస్తుంది అరా, నిన్న కూడా కొత్త ఇమేజెస్ వచ్చినాయి, నిన్న శాటిలైట్ ఇమేజెస్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ, మన లోకల్ కాదు అది కూడా, అక్కడి నుంచి వచ్చిన ఇమేజెస్ ఉన్నాయి. వీళ్ళకి ఏం కావాలి సాయి గారు, నాకు అర్థం కాదు. జయశంకర్ గారు ఇట్లా జేజే అని పెట్టారు ట్రీట్ చేయడం రాహుల్ గాంధీ. చాలామందికి తెలియదు జేజే అంటే అంటది జోకర్ జయశంకర్. ఆలోచించండి, ఒక ఫారిన్ మినిస్టర్ని రాహుల్ గాంధీ అడ్రస్ చేస్తున్న జోకర్ జయశంకర్. ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళ వ్యతిరేకంగా ఒక లాంగ్వేజ్ చేయగానే కర్ణాటకలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ఢిల్లీలో ఫైర్ చేయరు, ఎందుకంటే ఢిల్లీలో ఫైల్ చేస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోడు, లేకుంటే ఇక్కడెక్కడైనా కానీ మహారాష్ట్రలో బొంబాయిలో ఫైల్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోరు. కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పి ఫైల్ చేశారు. మన అర్నబ్ గోస్వామి వ్యతిరేకంగా కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, మ్యానిపులేట్ చేశారు. ఎఫ్ఐఆర్లో ఒక సెక్షన్ వేసి అర్నబ్ గోస్వామి స్టూడియోకి 9 మంది పోలీసు వాళ్ళు పంపించారు ఒక ఎఫ్ఐఆర్ సర్వ్ చేయడానికి. అంత వెయిట్ ఉందా నాకు అర్థం కాదు, తీసుకెళ్ళడానికి 9 మంది కావాలన్నా ఒక ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళడానికి. దాంట్లో చూస్తే సెక్షన్ మార్చేశారు. ఇలా గేమ్ ఇది సాయి. వాళ్ళకి మోదీకి క్రెడిట్ రాకూడదు. ఫస్ట్ 4-5 రోజులు ఎట్లనో వీళ్ళు హ్యాండిల్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఒక్క టైంలో మోదీ గారు అంతా ఓపెన్గా వచ్చి జరిగిందని చెప్పిన తర్వాత, ఒక డెలిగేషన్ పంపిస్తామని చెప్పిన తర్వాత వీళ్ళందరూ వచ్చి బయటపడ్డారు సాయి గారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్ టు ఎక్స్పోజ్ దిస్ ఎంటైర్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సార్, ఇప్పుడు మనము ఇంకొక అంశంలోకి వెళదాం. హిండెన్బర్గ్కి సంబంధించిన విషయం మనకు తెలుసు. హిండెన్బర్గ్ విషయంలో అప్పుడు ఒక పెద్ద హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఇవ్వగానే అదానీకి సంబంధించి అందరూ, మొత్తం ప్రతిపక్షాలు అందరూ కూడా దాని మీదనే చర్చించారు. యాక్చువల్లీ ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత హిండెన్బర్గే లేదు, వాళ్ళ కార్యకలాపాలు ఆపేసుకున్నారు, అది వేరే విషయం. బట్ ఆ రోజు జరిగిన చర్చ మాత్రం చాలా సీరియస్గా జరిగింది. మన సెబీ చీఫ్గా పనిచేసినటువంటి మాధవీపూరి బుచ్ ఆవిడ విషయంలో ఆరోపణలు వచ్చాయి, ఆమె మీద ఎంక్వైరీకి పెట్టారు. ఆమె కూడా అదానీతో కొంత సఖ్యత ప్రకటించడం వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టుగా కూడా ఆరోపణలు రావడంతో విచారణ కూడా జరిగింది. సో ఇప్పుడు చివరికి ఏమైందంటే లోక్పాల్ ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో మహువా మైత్రాలు వీళ్ళందరూ కంప్లైంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎక్స్పోజ్ అయ్యారు, రైట్? సో బేసికలీ మాధవీపూరి బుచ్ ఆమె పైన జరిగినటువంటి ఎంక్వైరీ, లోక్పాల్ క్లీన్ చిట్ ఇవ్వడము, వీటికి సంబంధించిన ఒకసారి వివరాలు చెప్తారా? ఒకసారి అప్పుడు హిండెన్బర్గ్ గురించి ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కూడా చాలా వీడియోలు చేశాను, మనం కూడా చాలాసార్లు మాట్లాడాము. బట్ ఒకసారి మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకుందాం. హిండెన్బర్గ్ సాయి గారు మీరు చెప్పారు వాళ్ళు ట్రంప్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయారని చెప్పారు. కాదు, దే సైన్డ్ ఎ డీల్ విత్ జస్టిస్ డిపార్ట్మెంట్ US. ఇక్కడ ఏ పబ్లికేషన్ కవర్ చేయలేదు అది. జస్టిస్ డిపార్ట్మెంట్ US-తోని వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. మేము షార్ట్ సెల్లింగ్ చేసి ఇల్లీగల్గా చేశాం, ఇండియాలో ఒక కంపెనీ మీద టార్గెట్ చేశాం, దానికి US స్టాక్ అక్కడ ఉన్న మార్కెట్లో కూడా వీళ్ళ అదానికి ఒక కంపెనీ ఉంది అక్కడ, ఆ కంపెనీ ఇంపాక్ట్ అయింది అక్కడ కూడా. సో మీరు గుర్తుంటుంది, అదే కంపెనీ మీద వీళ్ళు జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసెస్ అని చెప్పి బైడెన్ టైంలో వచ్చింది. ఎస్. సో దే కేమ్ టు అన్ అగ్రిమెంట్, మీరు మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయకూడదు అని చెప్పి హిండెన్బర్గ్ అడిగారు. హిండెన్బర్గ్ అంటే 5 మంది ఉన్నారు కంపెనీలు, అంతే చిన్న కంపెనీ, రిసర్చ్ కంపెనీ అది కూడా. వాళ్ళు ఏం చెప్పారు, ఓకే బట్ యూ హావ్ టు షట్ డౌన్, మీరు మీ కంపెనీ బంద్ చేస్తేనే మేము ప్రాసిక్యూషన్ మీకు వ్యతిరేకంగా పెట్టాం, మీరు కంపెనీ పెట్టుకొని ఇంకా ఆపేసి వాళ్ళు దుకాణం బంద్ చేసి వెళ్ళిపోయారు. ఇదే హిండెన్బర్గ్ రిపోర్ట్ నుంచే ఇదంతా వచ్చింది సాయి గారు. ఈ కంప్లీట్ హిండెన్బర్గ్ రిపోర్ట్ నుంచే ఈ మహువా మైత్రా వీళ్ళందరూ తీసుకొచ్చారని చెప్పి ఇప్పుడు లోక్పాల్ క్లియర్గా ఐడెంటిఫై చేశారు. నాట్ జస్ట్ ఈ అలిగేషన్ చేసిన వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ ఉండాలి, వీళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఉండాలని చెప్పి లోక్పాల్ సజెస్ట్ చేశారు. ఇది మహువా మైత్రా ఫస్ట్ టైం కాదు సాయి గారు, మీకు గుర్తుంటుంది, డబ్బులు తీసుకొని క్వశ్చన్లు అడగడంలో పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన మనిషి. దాని అందరికి తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు, ఆమెకి ఎట్లా ప్రైవేట్ ఫ్లైట్స్లో బుక్ చేశారు, హాలిడేస్, ఫారిన్ హాలిడేస్, లూయి వితాన్ బ్యాగు, ఇదన్నీ మనం చూసాం. సో ఈ కంప్లైంట్ గురించి అప్పుడు మీకు గుర్తుంటుంది, కాంగ్రెస్ వాళ్ళు బాబా ఏం గొడవ చేశారు వాళ్ళు. అప్పుడు ఒక్కడు మాట్లాడలేదు. వాళ్ళు నిన్న వచ్చిన రిపోర్ట్ తర్వాత నాట్ వన్ ఫెలో స్పీకింగ్. ఇదేదో బ్యూరోక్రాట్ బీజేపీ వాళ్ళు కూర్చొని రాయలేదు. ఇట్స్ రిటన్ బై రిటైర్డ్ జడ్జ్. లోక్పాల్ అంటే రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు యూజువలీ. వాళ్ళకి 36 పేజ్ రిపోర్ట్ సాయి గారు, ఇది మీరు చదవాలి. చాలా డీటెయిల్డ్గా
36 పేజ్ అయినా కానీ చాలా డీటెయిల్గా క్లియర్లీ చెప్పారు అన్ని అలిగేషన్స్ ఆర్ అన్టెనబుల్, అన్సస్టైనబుల్ అండ్ బార్డరింగ్ ఆన్ ఫ్రివిలిటీ. అంటే ఎక్కడో విన్న మాటని తీసుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ పెద్ద గొడవ చేశారని చెప్పి అండ్ చేపించింది. వీళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు? వీళ్ళ ఆడియో ఎవిడెన్స్ కాదు, ఎవిడెన్స్ అంతా హిండన్బర్గ్ రిపోర్ట్ తీశారంట. హిండన్బర్గ్ రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బీయింగ్ ట్రాష్డ్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద వీళ్ళు తీసుకొచ్చి కేసు పెట్టారు. దాట్ ఈస్ వాట్ లోక్పాల్ చెప్పారనమాట. దీంట్లో చాలా క్లియర్ ఉంది సార్. ఇది వీళ్ళు ఒక్కరే కాదు, నాట్ జస్ట్ మొహమ్మా మైత్రా, చాలామంది కాంగ్రెస్ వైపు నుంచి, తృణమూల్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా కేసు వేశారు దీని మీద. సో డెఫినెట్లీ దీని మీద ఎందుకంటే జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ఆయన ఆర్డర్ ఇచ్చారు, 36 పేజ్ ఆర్డర్ ఇచ్చారు. దాట్ 6 మెంబర్ బెంచ్, అది కూడా ఒక్కరు కాదు, జడ్జు 6 మంది ఉన్నారు దాంట్లో. వాళ్ళు 5 మెయిన్ అలిగేషన్ చూశారు సాయి గారు వీళ్ళ గురించి. ఒకటి, ఈమెమో హస్బెండ్తో కలిసి పూరి బస్తో కలిసి వీళ్ళు ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి ప్రూవ్డ్ ఇల్లీగల్, నథింగ్ ఇస్ దేర్ లీగలీ, ఆల్ లీగలీ డన్. సెకండ్, M&M గ్రూప్ అంటే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ నుంచి ఏదో కన్సల్టింగ్ కోసం వాళ్ళ హస్బెండ్ డబ్బులు తీసుకున్నా అన్నారు. దాట్ ఆల్సో ఇస్ వెరీ క్లియర్. పోస్ట్ రిటైర్మెంట్ చేసుకున్న డబ్బులు అది చేసుకున్నారు. యూనిలీవర్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్న రెమ్యునరేషన్ కానీ ఎక్కువ రెమ్యునరేషన్ దొరకలేదు, తక్కువ రెమ్యునరేషన్ వచ్చిందని చాలా క్లియర్. ఇట్లాంటి 5 అలిగేషన్స్ని కంప్లీట్గా ట్రాష్ చేశారు వీళ్ళు. అండ్ డెఫినెట్లీ వీళ్ళు చేసిన ఈ ఒకాట్ కానీ ఇట్లాంటి అన్ని కంపెనీల మీద వీళ్ళు అలిగేషన్స్ చేశారు. పూరిబూచి అది చేసింది, పూరిబూచి ఇదన్నీ హిండన్బర్గ్ రిపోర్ట్లో ఉండే, వాళ్ళు పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయని రిపోర్ట్ నుంచి వీళ్ళు గుంజుకున్నారు రిపోర్ట్ అంతా. వీళ్ళేదో ఇస్తున్న అలిగేషన్ చూపిస్తే ద జడ్జ్ సెడ్ బాస్ దిస్ ఇస్ కాపీ పేస్ట్, మీరు అక్కడ తీసుకొని ఇక్కడ వేశారు మీరు అంతే, యూఆర్ నాట్ డన్ ఎనీథింగ్. అండ్ లోక్పాల్ డిస్మిస్ చేస్తే ఏమన్నారంటే ఇట్స్ క్లియర్ ఫ్రమ్ ద రికార్డ్స్ దట్ సెటిల్మెంట్ ఆర్డర్స్ వర్ పాస్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ బై అన్ ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్ బై అన్ ఎక్స్పర్ట్ కమిటీ. వీళ్ళ మీద ఏ అలిగేషన్స్ ఉండదు, వీళ్ళ మీద ఏ అలిగేషన్స్కి ప్రూఫ్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఇప్పుడు లోక్పాల్ చెప్పిన తర్వాత సాయి గారు వీళ్ళు పార్లమెంట్ ఎంత పెద్ద గొడవ చేశారు, హూ విల్ బీ రెస్పాన్సిబుల్. లక్కీగా పార్లమెంట్లో మీరు ఎవరి మీద అలిగేషన్ చేయొచ్చు, మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయలేరు, అది మీకు తెలుసు సాయి గారు, ఆ రూల్ తెలుసు మీకు. కానీ ఈజ్ దాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దిస్? కరెక్ట్, డెఫినెట్గా దే షుడ్ బి అ ప్రాసిక్యూషన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది ఆ రోజు, ఎంతోమంది రీటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు పోయినాయి. వీళ్ళ స్ట్రాటజీ ఏముండే సాయి గారు అంటే ఈవెన్ అదానీ టార్గెట్ చేయడం ఒకటే కాదు, అదానీ కానీ అంబానీ కానీ ఎవరినైనా కానీ వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్టాక్ మార్కెట్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెరుగుతూ పోయింది పైకి. ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ గెయినింగ్ అని చెప్పి రీటైల్ ఇన్వెస్టర్ డబ్బులు పోతే మోదీ గారి మీద వస్తుంది బ్లేమ్ అంతా, ఇదంతా స్కామ్తో జరిగింది, మోదీ గారు చేపించారు ఇదని చెప్పి మోదీ గారి మీద వేస్తే మోదీ గారికి నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు రావు. ఇదే మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఎవరో డబ్బులు పెట్టారు, డబ్బులు పోయిన వాళ్ళు అందరూ మోదీ గారు వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇది వీళ్ళ స్ట్రాటజీ ఉండే. కానీ ఆ స్ట్రాటజీని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశారు ఈ పర్టికులర్ లోక్పాల్ ఆర్డర్లో. అండ్ డెఫినెట్లీ వాళ్ళు చెప్పినట్లు దీస్ పీపుల్ ఎవరెవరు ఈ అలిగేషన్స్ చేశారు, పార్లమెంట్ బయట ఎవరెవరు చేశారో వీళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ చేయాల్సింది. కానీ అదానీ గ్రూప్ చేస్తారో లేదా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే దే విల్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. సరే, ఇక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, మావోయిస్టులకు సంబంధించిన అడ్డాగా బస్తర్ అనే పేరు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాజకీయాల్లో. నాకు తెలిసిన ఇప్పుడు ఈ మధ్య కోసం తగ్గినాయి కానీ ఆ వార్తలు తగ్గాయి. కానీ నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడు కానీ నేను చిన్నప్పటి నుంచి చదువుతున్న ప్రతిసారి న్యూస్ పేపర్లో ఎక్కడో చోట బస్తర్లో అలజడి, బస్తర్లో మావోలు ఇట్లాంటివన్నీ వింటూనే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు బస్తర్ రెడ్ లిస్ట్ నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. రెడ్ లిస్ట్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో, ఆ ప్రాంతాల్లో కీలకంగా ఉన్న వాటిని రెడ్ లిస్ట్లో పెడతారు. సో అటు నుంచి ఇప్పుడు లేదు అన్నట్టుగా చెప్తున్నారు, ఆ కేటగిరీస్ నుంచి తొలగించారు. అఫ్ కోర్స్ సుక్మా ఇవన్నీ ఉన్నాయి. అంటే మావోయిస్టు ప్రభావం అనేది తగ్గిపోయింది అని చెప్తున్నారు. సో రోజు రోజుకు వాళ్ళ యాక్టివిటీస్ పైన విపరీతంగా మనం ఆపరేషన్ కగార్ మొన్న జరిగింది, నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు బసవరాజు ప్లేస్లో గణపతి వచ్చారని చెప్తున్నారు. మళ్ళీ పాత లీడరే గణపతే వచ్చాడు. సో బసవరాజుకు సక్సెసర్ ఎవరు అంటే మళ్ళీ పాత వ్యక్తే, కొత్త ఎవరు లేరు ఇక్కడ. గణపతి హస్ రిటర్న్ టు ద కంట్రీ అండ్ న్యూస్. అంటే ఎక్కడున్నాడు? నేపాల్. ఓకే, చాలా కమ్యూనిస్ట్ల ఏరియా, అక్కడి నుంచి వచ్చారనమాట. సో ఇప్పుడు జరిగిన ఇది కూడా సాయి గారు, బస్తర్ అనే ప్లేస్ 20 సంవత్సరాల నుంచి ఇట్ వాస్ ఇన్ నెక్సలైట్ హాట్ బెడ్. ఇప్పుడు దాన్ని డౌన్ గ్రేడ్ చేశారు యూనియన్ హోమ్ మినిస్టర్. అలా కేటగరైజేషన్, చాలా కేటగరైజేషన్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ లెగసీ అండ్ థ్రస్ట్ అని చెప్పి సబ్ కేటగరైజ్ చేశారు దాన్ని. థ్రెట్ తగ్గింది అక్కడ అనమాట. అది కాకుండా ఈవెన్ కొండంగావ్ కూడా తగ్గించారు. సో 2 ప్లేసెస్ అవుట్ ఫ్రమ్ ద హాట్ లిస్ట్ అనమాట. ఈ కొండంగావ్ అండ్ బస్తర్ అనేది 30 డిస్ట్రిక్ట్ కంట్రీలో దీంతో సహా అందరినీ దే డౌన్ గ్రేడెడ్ ఇట్ అనమాట. సో నక్సలిజం అనేది మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం సాయి గారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పుడు డే బై డే తగ్గుతుంది. మనకు తెలుసు బస్తర్లో చాలా డివిజన్స్ ఉన్నాయి, సుక్మా కానీ, బీజాపూర్ కానీ, నారాయణపూర్, కంకర్, వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఎఫెక్టెడ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కానీ దంతేవాడ
అది కూడా ఎల్డబ్ల్యూఈలో ఉంది, ఎక్స్ట్రీమిజంలో. బస్తర్ అండ్ కొండగం బయటకు వచ్చేసింది. దీని తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఇంకో 2-3 డిస్ట్రిక్ట్స్ బయటకు వచ్చేస్తుంది, సబ్ డివిజన్స్ కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ ఇది స్పెక్యులేషన్, అది కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్ల ఈ గణపతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ముప్పల లక్ష్మణ్ రావు ఒరిజినల్ పేరు మనందరికీ తెలుసు. హీ హాజ్ రిటర్న్ టు ద కంట్రీ అని చెప్పి వాళ్ళకి మెయిన్ నేషనల్ పబ్లికేషన్లో న్యూస్ వచ్చింది. సో జనరల్ సెక్రటరీగా ఉన్నారు 15 సంవత్సరాలు, మన అందరికి గుర్తుంటుంది. దాని తర్వాత ఆయనకు ఒంట్లో బాగాలేదని చెప్పి బసవరాజ్కి హ్యాండ్ ఓవర్ చేసి 2018లో ఈ 3 అసైడ్, అంటే 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. కరెక్ట్. తిరిగి వచ్చారు. ఇప్పుడేం చెప్తున్నారంటే, నేను ఫస్ట్ విన్నది దట్ హీ వాజ్ ఇన్ నేపాల్ నుంచి ఫిలిపీన్స్కి వెళ్ళారంట. ఫిలిపీన్స్లో ట్రీట్మెంట్లో ఉన్నారంట. ఏం ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అండ్ రెస్ట్. అండ్ ఏం ట్రీట్మెంట్ మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిపీన్స్లో ఏం చేస్తున్నారు? మన గవర్నమెంట్ వారికి న్యూస్ ఉండేనా లేదా మనకు తెలియదు. కానీ అక్కడి నుంచి పారిపోయాడా అది కూడా తెలియదు. ఎందుకంటే ఫిలిపీన్స్ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ విత్ మనం బ్రహ్మోస్ అమ్ముతున్నాం వాళ్ళకి. సో దిస్ ఇస్ అ కంట్రీ విచ్ ఇస్ ఫ్రెండ్లీ విత్ మనం వాళ్ళని పట్టుకోవాలండి అక్కడే వచ్చి. సరే, ఇప్పుడు ఆయన అడ్వైజర్గా వచ్చారంట సాయి గారు. ఆయన లేట్ 70sలో ఉన్నారు, హెల్త్ కూడా బాగాలేదు. కానీ ఎవరు లేరు లీడర్షిప్లో. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హమాస్ లాంటి అయిపోయింది. హమాస్ను మొన్న ఒక లీడర్గా పెట్టారు కొత్తని, పెట్టగానే వాడిని ఇజ్రాయెల్ ఓటేశారు. ఇది ఇక్కడ కూడా ఇదే స్ట్రాటజీగా ఇస్తున్నారు. ఎవరిని కొత్త లీడర్ తీసుకొస్తే వాడిని ఫినిష్ చేసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే కంప్లీట్గా ఈ నెక్సలైట్ అలిగేషన్ ఏంటంటే సాయి గారు, నెక్సలైట్స్లో ఉన్న ఎస్పెషలీ వాళ్ళ కమాండో యూనిట్ ఉండే, బసవరాజ్కి కమాండో యూనిట్ 7, దాంట్లో ఉన్న మనుషులకి పోలీసులు డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు. వాళ్ళు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్తో బసవరాజ్ ఎన్కౌంటర్ జరిగింది, లేకుంటే ఇంపాసిబుల్ అంటున్నారు. జనరల్ సెక్రటరీ లెవెల్లో యూజువలీ ఫస్ట్ లీడర్ చనిపోవడం ఇట్లా ఎన్కౌంటర్లో. సో ఆ లీకేజ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళ యూనిట్ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు అదే యూనిట్ రామకృష్ణ వాళ్ళని కానీ ఇప్పుడు వీళ్ళందరినీ గైడ్ చేస్తారు, గణపతిని గార్డ్ చేస్తుంటారు. సో వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎవరు పోలీస్ ఇన్ఫార్మరు, ఎవరు జెన్యున్ నక్సలైట్ అని చెప్పేసి. ఇక్కడ డెఫినెట్గా ప్రెషర్ బసవరాజ్ తర్వాత ఈయన చేయలేడు. ఈయన ఓన్లీ అడ్వైజర్గా ఉన్నారు. ఇప్పుడు కొత్త జనరల్ సెక్రటరీ పేరు పెట్టాల్సి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 3-4 పేర్లు చెప్పాం. దాంట్లో ఛత్తీస్గఢ్ నుంచే వస్తున్నారు అన్నమాట కొత్త లీడర్లు, ఆంధ్ర తెలంగాణ నుంచి కాదని చెప్తున్నారు. అండ్ హిద్మా యూ విల్ బీ ద నెక్స్ట్ జనరల్ సెక్రటరీ అని న్యూస్ వచ్చింది. చూద్దాం ఏమవుతుందని సాయి గారు. సరిగ్గా మరొక అంశం, యుఎస్ వీసాల కోసమని ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే యుఎస్ డాలర్ డ్రీమ్స్తో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు. వాళ్ళ పిల్లలు కూడా యుఎస్కి వెళ్ళాలన్న డ్రీమ్స్తో ఉండవచ్చు. కాకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారైనట్టుగా పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా చూడాలంటే ఈ వీసా రెస్ట్రిక్షన్స్ పెరిగాయి, అంత ఈజీగా వీసాలు ఇవ్వడం అనేది కుదరదు అని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ అక్కడ చదువుకుంటున్న కొంతమంది వాళ్ళు, లేకపోతే ఇల్లీగల్గా లేదా ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా అక్కడ యూనివర్సిటీస్లో చదువుతూ ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్గా డిపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు వెళ్ళిపోవాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం మేం పంపించాల్సి వస్తే మళ్ళీ మీరు రిటర్న్ రాలేరు, ఇంకా ఎప్పటికీ రాలేరు అనే ఒక ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో యుఎస్ గవర్నమెంట్ వీసా రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ నడుస్తున్న టైంలో ఈవెన్ ఇప్పుడు వీసా అప్లికేషన్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళ సోషల్ మీడియాని కూడా వెయిట్ చేస్తున్నారు. పూర్తిగా సోషల్ మీడియా చూస్తామంటున్నారు. ఎందుకు ఇదంతా ఏంటి? ఒకసారి ఈ వీసా రెస్ట్రిక్షన్స్ లేదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాల వల్ల మన తెలుగు రాష్ట్రాలను చాలా మంది పోతుంటారు కాబట్టి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎంత? సాయి గారు, ఇది ఓవరాల్ పాలసీ. ఇది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చే స్టూడెంట్స్. ఇప్పుడు చైనీస్ స్టూడెంట్స్, ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం చైనీస్ స్టూడెంట్స్ మీద కంప్లీట్ బ్యాన్ పెట్టేస్తారంట. ఎందుకంటే వాళ్ళ డౌట్ ఉంది, చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి స్పైయింగ్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చే టెక్నాలజీ కంపెనీలో పనిచేసి అదే టెక్నాలజీస్కి వెళ్ళి వాళ్ళు చైనాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న తర్వాత వీళ్ళు న్యాచురల్లీ ఓపీటీకి వెళ్తారు, ట్రైనింగ్కి ఆప్షనల్ ట్రైనింగ్కి వెళ్తారు. అక్కడ వీళ్ళు నేర్చుకుంటారు, ప్రాక్టికల్గా కంపెనీలో పనిచేస్తారు. సో యూఎస్ గవర్నమెంట్ భయం వచ్చి వాళ్ళు బ్యాన్ చేసి పడేస్తారు. భారతదేశం ప్రాబ్లం ఇంకోటి సాగర్, ఇప్పుడు I-20 ఫార్మ్స్ తీసుకొని చాలామంది ఉన్నారు. ఈ ఫార్మ్స్ తీసుకున్న వాళ్ళు, ఈ 20 ఫార్మ్స్ ఎసెన్షియల్ డాక్యుమెంట్ ఇది అడ్మిషన్ కోసం. ఈ అడ్మిషన్ కోసం తీసుకున్న వాళ్ళకి ఫాల్ 2025లో అడ్మిషన్ ఉంది, వాళ్ళ కోర్స్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూలు జరగాలి. నిన్న ఫ్రీజ్ చేశారు, ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ చేశారని చెప్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే కంటిన్యూస్గా మీరు యాంటీసెమిటిజం అక్కడ వెళ్ళి పాలిటిక్స్ చేయడం. ఇప్పుడు మనం చూసాం హార్వర్డ్ ఫండింగ్ కట్ చేసేసారు. హార్వర్డ్లో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ దాంట్లో 700 నుంచి 800 మంది మన ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళని ట్రాన్సిట్ చేయమంటున్నారు. ఒక స్టే ఇచ్చారు ఎవరో జడ్జ్, కానీ అది కూడా వెళ్ళిపోతుంది, స్టే ఎక్కువ రోజులు ఉండదు. హార్వర్డ్లో చదువుతున్న వాళ్ళు కూడా
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీరు తీసుకోలేరని చెప్పి కొత్త కండిషన్ పెట్టారు ట్రంప్. ఇది మిగతా యూనివర్సిటీ మీద పెడితే ఏమవుతుంది సాయి గారు? కొలంబియా కానివ్వని మిగతా ఇన్స్టిట్యూట్ మీద పెడితే, MIT మీద పెడితే ఏం చేస్తారు రేపు? ఇండియన్ స్టూడెంట్స్ అస్సలు వెళ్ళలేరు. వీసా మర్చిపోండి మీరు. తో ఈ తెలంగాణ నుంచి fall 2025కి వెళ్ళే స్టూడెంట్స్ చాలామంది డెఫినెట్గా ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం హిస్టారిక్లీ హైయెస్ట్ ట్రాఫిక్ ఇండియన్ స్టూడెంట్స్ US 60 to 65% అని చెప్తున్నారు. 60 to 65% టోటల్ స్టూడెంట్లో 65% మంది ఇండియా నుంచి వెళ్తున్నారు. సో ఇప్పుడు జరిగే దాంట్లో అడ్వైస్ ఏమి ఇస్తున్నారు అందరని, ఇప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్స్ క్లీన్గా పెట్టుకోండి. ఈ వోక్ కల్చర్ ఉంది చూడండి భారతదేశంలో, భారత్ తేరే టుక్కడే హోంగే ఇన్షాల్లా అని చెప్పి JNTUలో లొల్లి చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు ఇక్కడ. దాంట్లో స్పెషలీ కేరళ నుంచి ఒక కమ్యూనిటీ వాళ్ళకి అందరికన్నా ఎక్కువ ఇజ్రాయెల్ని తిట్టడము, ఇట్లా ఏదైనా పని మీరు చేసి ఉంటే దీనికన్నా ముందు మీరు డిలీట్ చేస్తే కూడా మీ సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళు మళ్ళీ యాక్సెస్ చేసుకుంటారు. అప్పుడు మీరు అబద్ధం చెప్పారని మిమ్మల్ని పట్టుకుంటారు. మీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఇట్లా రాయలేదు, నేనేం చేయలేదంటే వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంది మీ వీసా గురించి. దే ఆర్ డూయింగ్ అ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్. మీరు లింక్డ్ఇన్లో ఏం రాశారు, మీరు ఫేస్బుక్లో ఏం రాశారు, మీరు ఏం రాయకపోతే కూడా వాళ్ళు డౌట్ వస్తుంది. నాకు అకౌంటే లేదంటే ఇంకా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక యంగ్స్టర్కి డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంటుంది. ఎట్లాంటి పొలిటికల్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మీ మీద ఏమైనా దీనికన్నా ముందు ఎవరైనా బ్యాన్ చేశారా, మీ కాలేజీలో ఉన్నప్పుడు ఏ యూనియన్లో ఉన్నారు, ఈ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటున్నారు సాయి గారు. కంప్లీట్ సోషల్ మీడియా అకౌంట్ ఇది కొత్తది కాదని చెప్తున్నారు వీళ్ళు. ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ 2019 నుంచి ఈ వీసా అప్లికెంట్స్ని సోషల్ మీడియా ఐడెంటిఫై చేయర్ని అప్పుడే చెప్తున్నారంట ఇమిగ్రేషన్ అండ్ నాన్ ఇమిగ్రేషన్ అప్లికెంట్ ఫామ్స్లో. సో కొత్తదేం కాదు, అప్పుడు చేస్తున్నాం కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయారు కంప్లీట్గా. దే ఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్. మార్కో రూబియో నేను చెప్పారు, వీ హ్యావ్ నాట్ స్టాప్ ద షెడ్యూలింగ్, డెఫినెట్లీ వెళ్ళండి, కానీ చాలా స్ట్రిక్ట్ వెక్టింగ్ ఆఫ్ సోషల్ మీడియా ప్రొఫైల్. చిన్న డౌట్ వస్తే కూడా రిజెక్ట్ చేసేస్తారు. మీరు ఎక్కడో ఒక ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో వెళ్ళి ఏదో ఒక లమాకాన్లో ఎక్కడో వెళ్ళి మీరు కూర్చున్నారు హైదరాబాద్లో, లెఫ్ట్ వింగ్ ఓరియంటెడ్ ప్లేస్, అక్కడ మీకు కనిపించింది, మీరు ఎక్కడో కనిపించారు, మీరు అక్కడ వెళ్ళారు అని చెప్పి ఇక్కడ ఎవరో పోస్ట్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తే యు ఆర్ ఇన్ ట్రబుల్. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ డిడ్ంట్ గో దేర్. ఇట్లాంటి చాలా ఉన్నాయి ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్. హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జరిగిన డెమాన్స్ట్రేషన్ కానీ, ఎఫ్లూలో జరిగిన డెమాన్స్ట్రేషన్ కానీ, మన JNU చెప్పక్కర్లేదు, అది ఇంకో పెద్ద వైల్డ్ అనిమల్ అది. సో ఈ కేబుల్, డిప్లొమాటిక్ కేబుల్ నేను వచ్చిన తర్వాత ఎఫెక్టివ్ ఇమ్మీడియట్లీ కన్సులర్ సెక్షన్ షుడ్ నాట్ యాడ్ ఎనీ స్టూడెంట్ విజిటర్ టు వీసా అపాయింట్మెంట్ అంటిల్ ఫర్దర్ గైడెన్స్ అని చెప్పారు. కానీ దాని తర్వాత డెఫినెట్లీ దీని బయట ఇంకొక చాలా ఇంపార్టెంట్ సాయి గారు, అది మన స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా. మీరు మీ క్లాస్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే, లేకుంటే మీరు క్లాస్ స్కిప్ చేస్తే డుమ్మా కొట్టడం అంటారు మన దగ్గర. డుమ్మా కొడితే ఆర్ లీవ్ యువర్ ప్రోగ్రామ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యువర్ స్కూల్, అంటే మీరు వాళ్ళ కాలేజ్ వాళ్ళ స్కూల్ అని చెప్పి యువర్ స్టూడెంట్ వీసా విల్ బీ రివోక్డ్. అంటే మీరు బయట పని చేయడానికి కాలేజ్కి వెళ్ళకుండా మీరు బయట వెళ్ళి పని చేసి, మేబీ దట్ ఇస్ ద రీజన్, లైక్ జెన్యున్గా మీకు ఏమైనా మీకు ఒంట్లో బాగాలేదు ఏదైనా జరిగినప్పుడు అప్పుడు యూ కెన్ టేక్ లీవ్. లేకుంటే మీకు ఏదైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి ఇండియాకి వెళ్ళినా దెన్ ఆల్సో యూ కెన్ ఇన్ఫార్మ్ దమ్. ఇన్ఫార్మ్ చేయకుండా మీరు బయటికి వెళ్తే అంతే సంగతి, యువర్ వీసా విల్ బీ రివోక్డ్, స్టూడెంట్ వీసా. మనం ఇక్కడి నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, ఇది అమెరికా పాత సిస్టమ్ లాది కాదు. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ లాస్ట్ మంత్ చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ వీసా రిజెక్ట్ చేసి పడేది వితౌట్ ఎనీ వార్నింగ్, డైరెక్ట్ రిజెక్ట్ చేసి పడేశారు సాయి గారు. ఎందుకంటే వాళ్ళేమంటున్నారు, వీసా ఈజ్ అ ప్రివిలేజ్ నాట్ అ రైట్. మన వాళ్ళు ఉల్టా తీసుకుంటారు, వీసా ఈజ్ అ రైట్ నాట్ అ ప్రివిలేజ్ అని. సో మీరు మర్చిపోండి, యుఎస్కి వెళ్తున్నారంటే యూ కీప్ యువర్ రికార్డ్ క్లీన్. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడకండి, హమాస్ని సపోర్ట్ చేయకండి, టెర్రరిస్ట్ గ్రూప్స్ గురించి మాట్లాడకండి. మీరు భారతదేశం జిందాబాద్ చెప్తే ప్రాబ్లం లేదు, కానీ మీరేదో వోక్ కల్చర్లో వచ్చి పాకిస్తాన్తో అమన్కి ఆశా చేసుకుందామంటే డెఫినెట్లీ దట్ విల్ బీ ట్రాక్డ్. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కూడా వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటారు. ఏదో మీరు అనుకుంటారు ఇండియన్ గవర్నమెంట్ ఏమి ఇయ్యారని చెప్పేసి, డెఫినెట్లీ డబుల్ చెక్ చేస్తున్నాడు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కూడా అడుగుతారు వీళ్ళ వ్యతిరేకంగా ఏమైనా కేసు ఉందని. ఇన్ఫ్యాక్ట్ 2023లో సాయి గారు భారతదేశం 140,000 స్టూడెంట్ యుఎస్ నుంచి ఇష్యూ చేస్తారు, యుఎస్ టీమ్ ఇష్యూ చేస్తారు, కన్సులర్ టీమ్. భారతదేశం నుంచి 2023లో 140,000 మంది స్టూడెంట్స్ వెళ్ళారు వీసా మీద. ఇప్పుడు ఆలోచండి, ఈ సంవత్సరం ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇట్లాంటి కంప్లీట్ వీళ్ళంటే హరాస్మెంట్ అంటున్నాను, నేనైతే హరాస్మెంట్ అని అనట్లేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్, మీరు ఒక అమెరికాకి వెళ్తున్నారు, మీకు రైట్ టైం లేదు, మీరు చదవండి, చదివిన తర్వాత మీకు జాబ్ దొరికితే అక్కడ ఉండండి, లేకుంటే మీరు రిటర్న్ వచ్చేసేయాలి. గుడ్ ఓల్డ్ డేస్ పోయిందండి, అట్లీస్ట్ ట్రంప్ ఉన్నదాకా ఇది ఉంటుంది, దాని తర్వాత ఏం జరుగుతుందో మనకు చెప్పలేము సార్. సో స్టూడెంట్స్ లేదా వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా విన్నారు కదా. సో సురేష్ గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల గురించి. సో మీ
మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, అంతకుమించి ఏం చెప్పగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోశాట్ల గారు. చాలా విషయాలు మీరు చాలా ఓపిక్గా చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది సురేష్ కోశాట్ల గారితో నేషనల్ రౌండప్ 148వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.